సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం చంపరాతి శోభన్ గారు. ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా, ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక అమ్మగా, ఒక భార్యగా ఎంతమందిని మెప్పించి ఆ ముఖంలో చిరునవ్వు ఇంత కూడా పోనివ్వకుండా ఇంత హ్యాపీగా ఉంటున్నారు కదా. మీ అమ్మగారు లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు మొన్న ప్రహ్లాద పిక్చర్ చూసావు కదా, ఆ పాపే ఈమె ఎవరో తెలుసా? తరుణ్ వాళ్ళ అమ్మగారు. చావు పుట్టుకులు మన చేతుల్లో లేవు, ఆ శ్రీహరి సంకల్పం లేనిది గడ్డిపూచ కూడా కదలదు. రోజారమణి గారు చైల్డ్ ఆర్టిస్ట్, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా దాదాపు 500 పైగా చిత్రాలు చెప్పిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ అంటే మీరే. ఏదో సరదాగా వెళ్ళి చెప్దాంలే పిక్చర్ అని వెళ్ళి చెప్పాను. నేను ముగ్గురు మునగాళ్ళలో కూడా ముగ్గురు హీరోయిన్స్కి చెప్పిన అది కూడా ఎవరో తెలియదు. రాఘవేంద్రరావు గారు ఎందుకో డబ్బింగ్ థియేటర్కి వచ్చారు. నేను ఆల్రెడీ రమ్యకృష్ణకి చెప్తున్నాను. వాళ్ళిద్దరు ఎవరు అంటే, చెప్పించాలి సార్, రమ్యకృష్ణది ఆవిడ చెప్పేస్తున్నారు. రోజా చెప్పేయమ్మా, ఆ రెండు కూడా ఉంటాయి, ముగ్గురు హీరోయిన్లు ఉంటాయి, అది కష్టం. నువ్వు చెప్తావు చెప్పు అని వెళ్ళిపోయారు. చెప్పాను, ముగ్గురికి మార్చి కొంచెం. మీ 100th పిక్చర్ చిరంజీవి గారికి ఫస్ట్ పిక్చర్ అనుకున్నారా? చిరంజీవి గారు ఈ లెవెల్లో ఇంత పెద్ద స్టార్ అయ్యి ఇండస్ట్రీకి బాప్ అవుతారు? అసలుకి హీరోయిజం అంటే సినిమాల్లో హీరో కాదు, రియల్ లైఫ్లో కూడా హీరోగా ఆయన చేసే సేవలు కానీ. ఈ మధ్య నేను చేసిన ఇంటర్వ్యూస్కి దాదాపు 10 లక్షల పైన చెక్కులు పంపించారు ఆయన. నిజంగా గ్రేట్ చిరంజీవి గారు, రియల్లీ గ్రేట్. బేసికల్గా చాలామంది చెప్తుంటారు సినిమా వాళ్ళకి అమ్మ గురించి, అమ్మ గొప్పతనం గురించి, ఆడవాళ్ళ గొప్పతనం గురించి పెద్దగా తెలియదు. వాళ్ళ సోకులు, వాళ్ళ సినిమాలు, వాళ్ళ షూటింగ్లు, వాళ్ళ మేకప్లు, వాళ్ళ లిప్స్టిక్లే ఇదే తెలుస్తుంది, వాళ్ళ ప్రపంచం అది అంటారు. అమ్మ ఉన్న ఇల్లు లేనిది లేదు. కొన్ని వేల లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా కూడా అమ్మే. అమ్మ లేరు ఇంకా అన్నప్పుడు బయటపడటం చాలా రోజులు పట్టింది రోజారమణి గారికి. అంతకంటే బాగా ఉంటుంది. నమస్కారం చంపరాతి శోభన్ గారు. ఎందుకు నా అసలు పేరు చెప్పు? రోషన్. నమస్కారం రోజారమణి గారు. నేనే చెప్పుకుంటాను, నేను రోజారమణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అమ్మా. 1967లో మీ కెరీర్ని స్టార్ట్ చేసి స్క్రీన్ మీదకి వచ్చి ఎవర్రా ఈ అమ్మాయి అనుకునే స్థాయి నుంచి ఈరోజు 2023 ఎలాంటి ఒక గొప్ప అమ్మరా అనే స్థాయి దాకా 54 సంవత్సరాలలో వెనుతిరిగి చూసుకోకుండా ఇంత సక్సెస్ఫుల్గా ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా, ఒక హీరోయిన్గా, ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక అమ్మగా, ఒక భార్యగా ఎంతమందిని మెప్పించి ఆ ముఖంలో చిరునవ్వు ఇంత కూడా పోనివ్వకుండా ఇంత హ్యాపీగా ఉంటున్నారు కదా. ఎలా అనిపిస్తుంది అమ్మ ఒక అమ్మగా? వెరీ హ్యాపీ. ముందుగా ఇంత హ్యాపీగా ఈ జీవితాన్ని ప్రసాదించినందుకు మా అమ్మకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఓకే. మామూలు అమ్మనే, నేను కూడా అమ్మలాగే. సో ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు, నాకు ప్రహ్లాద్ యాక్ట్ చేసినప్పుడు తెలియదు సినిమాలో యాక్ట్ చేస్తాను, ఒక ప్రహ్లాద్ క్యారెక్టర్ నేను చేస్తాను, అదంత సక్సెస్ఫుల్ అవుతుంది, ఓ రాష్ట్రపతి దగ్గరికి వెళ్తాను, ఏమీ తెలియదు ఆ వయసులో. అలాగే అయ్యాను. తర్వాత 12-13 ఏళ్ల వయసులో హీరోయిన్ అయ్యాను. ఇందాక చెంబర్తి శోభన అన్నావు కదా, అది మలయాళంలో నా పేరు అలా పెట్టారు. అవును. అది డైరెక్టర్ గారు ఊరికనే అడిగారు, నువ్వు రోజారమణి అంటే నాకు మలయాళం పేరులా లేదు, ఊరికనే నీ పేరు చేంజ్ చేస్తానంటే చేయండి అన్నాను ఊరికనే క్యాజువల్గా. అది చేంజ్ చేసి వాళ్ళు టైటిల్ రోల్స్లో వేశారు. అది రికార్డ్ బ్రేక్ హిట్ అయిపోయింది ఆ పిక్చర్. దాంతో ఆ శోభనలాగా మలయాళంలో ఒక 35 ఫిలిమ్స్ హీరోయిన్గా చేశాను. అలాగా తర్వాత మ్యారేజు, బాబు, పాప, తర్వాత డబ్బింగ్. ఓకే.
బట్ 1967లో వచ్చింది. బట్ చాలామంది ఇప్పుడున్న జనరేషన్కి కూడా తెలియదు. ఏం తెలియదు. ఇప్పుడున్న జనరేషన్కి ఆ క్యారెక్టర్ అందుకే వాళ్ళందరూ అమ్మలు, ఇప్పుడు మీ అమ్మగారు లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు మొన్న ప్రహ్లాద్ పిక్చర్ చూసావు కదా, ఆ పాపే ఈమె ఎవరో తెలుసా, తరుణ్ వాళ్ళ అమ్మగారు అంటే, ఓహో తరుణ్ వాళ్ళ మదరా అని ఇప్పుడు ఐడెంటిఫై చేస్తారన్నమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ కదా. ఎప్పుడు తల్లిదండ్రుల పేరు చెప్పుకుని పిల్లలు గొప్పతనం కంటే పిల్లల పేరు చెప్పుకుని తల్లిదండ్రులకి చాలా గర్వంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. బట్ అనిపించలేదమ్మా ఆ వయసులో? ఇప్పుడు మనకి చిన్న వయసులో 3-4 ఏజ్లోనే ఒక కుక్కను చూసినా, ఒక పిల్లిని చూసినా అంత దూరం వెళ్ళిపోతాం, భయపడతాం. అలాంటిది ఒక మెడలో పామును వేసుకొని అన్ని సీన్లు, పాటలు, ఓ మై గాడ్ అసలుకి అనిపిస్తుంటుంది. అది ఇప్పుడంటే చాలా వచ్చేసినాయి టెక్నాలజీ పరంగా మనకి అన్నీ. బట్ అప్పుడు మీ టైంలో అట్లా కాదు. పులి మీద అంటే పులి మీదే స్వారీ చేయాలి, పాములు అంటే పాములు, రియల్ పాములు తీసుకొస్తారు. ఎక్కడ భయం అనిపించలేదా మీకు అప్పుడు? ఏం అనిపించలేదు రోషన్, ఎందుకంటే అది ఆ ప్రహ్లాదుడు ఎంతసేపు ఆ నారాయణుడి ధ్యానంలో ఉంటాడు, ఆయన స్మరిస్తూ ఉంటాడు. నిజంగా మరి ఆ భగవంతుడి లీలో మరి ఆయన ఆశీర్వాదమో నాకు తెలియదు, కానీ నిజంగా నేను భయపడలేదు. ఎందుకంటే నేను ఏనుగులతో చేశాను. ఒక ఏనుగు మీద కూర్చుంటే చుట్టూ 10 ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. అందులో ఏ ఏనుగుకు కోపం వచ్చినా కూడా కష్టం కదా. తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి నా మీద కాలు ఎత్తుతుంది కింద పడుకుని ఉంటే. సపోజ్ ఏనుగు అతను మనిషి ట్రైనింగ్ అతను ఉన్నా కూడా అవి ఆ టైంలో కరెక్ట్గా ఆగు అంటే ఆగాలి కదా. అది తర్వాత పాము, నిజంగా పాము మెళ్ళ వేసి చుట్టూ ఒక 10 పాములు పెట్టారు, నిజమైన పాములు. అది తర్వాత సతీ అరుంధతి అనే ఒక కన్నడ పిక్చర్లో చిరుత పులి మీద రావాలి, ఏమి గ్రాఫిక్స్ అవి అప్పుడేమీ లేవు, నిజంగా చిరుత పులి మీదే వచ్చాను ఎక్కి. దాన్ని కొట్టాలి, దాన్ని ఇలా ఇలా కొడతానన్నమాట. కొట్టిన తర్వాత అది కూర్చున్న తర్వాత దాని మీద ఎక్కుతాను. అలాగా అన్నీ చేశాను, భయం అనిపించలేదు. ఏమి తెలియని వయసులోనే చిరుత మీద స్వారీ, మెడలో పాము. అవును ప్రహ్లాదుడు. అవును. ఇప్పటికీ ప్రహ్లాదుడు అంటే ఇలానే ఉంటారేమో అనిపించింది మాకు ఆ ఫోటో అలా చూసినప్పుడు. బాలు గారు ఒక మాట అన్నారు ఒకసారి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనతో పాడుతా తీగ చేస్తున్నప్పుడు, నేను పొద్దున్నే లేచినప్పుడు రాముడు అవి పాటలు, ఈ కృష్ణుడు పాటలు అవన్నీ వింటుంటానమ్మా. నాకు ఆ పాటలు వింటున్నప్పుడు రామారావు గారు కనిపిస్తుంటారు. ప్రహ్లాదుడి పాటలు కూడా వింటాను, ఎందుకంటే అంత భక్తి పాటలు అవి. ఆ పాటలు వింటున్నప్పుడు మాత్రం ప్రహ్లాదుడు అంటే నువ్వే గుర్తొస్తావు నాకు అన్నారు. అది పెద్ద కాంప్లిమెంట్గా నాకు చాలా ఆనందం అనిపించింది. ఓకే. ఆయన అదే కాకుండా ఆయన ఏదివిలో విరిసిన పారిజాతం మొన్న ఫస్ట్ హీరోయిన్ సినిమా కన్నె వయసులో పాడిన పాట రికార్డ్ బ్రేక్ ఇట్. ఎంత అందంగా ఉంటారు అసలుకి. ఇప్పుడు లేనా? ఇప్పుడు ఉన్నారనుకోండి, అంటే ఆ చామ్ ఎక్కడికి వెళ్ళలేదు, ఆ గ్లో. అంటే మీరు ఎప్పుడు చాలా ప్యూర్ సోల్ కదా మీది. అబ్బా, అందువల్ల దేవుడు కొంతమందికి కొన్ని అలానే ఉంచుతారనమాట. సో వయసు రీత్యా కొంచెం బొద్దుగా అయినప్పటికి కూడా ఆ చామ్ ఎక్కడికి వెళ్ళలేదు ఫేస్. థ్యాంక్ యూ. అది గ్రేట్నెస్, అది చాలా తక్కువ మందికి ఉంటుంది. బట్ ఈ సందర్భంగా చాలామందికి తెలియదు ఏంటంటే, రోజారమణి గారు చైల్డ్ ఆర్టిస్ట్, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా దాదాపు 500 పైగా చిత్రాలు చెప్పిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ అంటే మీరే. ఆ రికార్డు బ్రేక్ చేసే వాళ్ళు కూడా లేరు. ఎలా అనిపించిందమ్మా ఇట్టించి అటు టర్న్ అయ్యేటప్పుడు? డబ్బింగ్ ఆర్టిస్టుల్లో చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఆర్టిస్ట్గా డబ్బింగ్ ఆర్టిస్ట్ లేదు. అదే అయ్యాను. అది అనుకోకుండా ఇంకా మ్యారేజ్ తర్వాత సినిమాలు చేయలేదు. బాబు పుట్టిన తర్వాత ఇంకా బాబు స్కూల్కి వెళ్ళే టైంలో నాకు అది ఒక ఆఫరు మురళీమోహన్ గారు అడిగారు, సుహాసినికి. ఏదో సరదాగా వెళ్ళి చెప్దాంలే ఒక పిక్చరు అని వెళ్ళి చెప్పాను. ఆ పిక్చర్లో అమ్మాయి అక్కడి నుంచి అమ్మాయి సక్సెస్ అయింది బాగా. సో కంటిన్యూగా అమ్మాయికి చెప్పడం, తర్వాత ఆ టైంలోనే బాగా అదర్ లాంగ్వేజెస్ హీరోయిన్స్ రావడం జరిగింది చాలామంది. తెలుగు ఒకళ్ళు ఇద్దరు కాదు, మలయాళీ గర్ల్స్, కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు. ఎస్పెషలీ హిందీ వాళ్ళకి నేను ఎంతమంది చెప్పాను. ఆ అమ్మాయి ఎవరో దివ్యభారతి చనిపోయింది అమ్మాయి, శిల్పా శెట్టి, పెళ్లి సందడిలో దీప్తి భట్నాగర్, ఇలాగా మీనాక్షి శేషాద్రి, రామారావు గారి పిక్చర్ అందులో మేనకారు చేస్తుంది అమ్మాయి, ఆ అమ్మాయి. తర్వాత ఖుష్బు, ఒకళ్ళు కాదు హిందీ హీరోయిన్స్ అందరికీ, ఆల్మోస్ట్ అందరికీ చెప్పాను.
రోజాకి చాలా సినిమాలు చెప్పాను. రోజాకి చెప్పాను, రమ్యకృష్ణకి ఎక్కువ చెప్పాను, మీనాకి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చెప్పాను. మీరే చెప్పారు సీతారామయ్య గారి మనవరాలు ఎంత బాగుంటాయి. తాతయ్య అసలు ఆ మూవీయే నాకు చాలా ఇష్టమైన, చాలా ఇష్టం. సీతారామయ్య గారి మనవరాలు అలా చెప్పాలంటే కాశ్మోరా అన్నీ ఒక క్షుద్ర పూజలు అవి చేసే పిక్చర్ అది ఒకటి. మౌన పోరాటం, నిరీక్షణ, ఊర్మిళ, ఇలా చాలా సినిమాలు. కంటే కూతురునే కానీ అది చెప్పలేను. 600 సినిమాల్లో నేను పిక్చర్లు ఇవి మనసులో ఉండిపోయిన కొన్ని చిత్రాలు. బట్ ఇంతమంది హీరోలకి డబ్బింగ్ చెప్పిన అనుకున్నారు అసలు ఎవరికి తెలియదు కూడా. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా మందికి తెలియకపోతుంది కూడా. తెలుసు, అందరికీ డబ్బింగ్ చెప్తాను తెలుసు. నా వాయిస్ డబ్బింగ్ చెప్తారని తెలుసు. చాలా మంది ముగ్గురు మనగాళ్ళలో కూడా 3 హీరోయిన్స్కి చెప్పిన అది కూడా ఎవరో తెలియదు. అందులో చిరంజీవి గారు 3 వేషాలు, 3 హీరోలు, ముగ్గురికి 3 హీరోయిన్లు, నగ్మ, రోజా, రమ్యకృష్ణ. వేరే వేరే లాంగ్వేజెస్. ఈ అమ్మాయి కొంచెం మాసు, బ్రాహ్మణ్ ఒక అమ్మాయి, రమ్యకృష్ణ బ్రాహ్మణ్, పక్కా బ్రాహ్మణ్ క్యారెక్టర్, నగ్మ కొంచెం స్టైలిష్ క్యారెక్టర్. రాఘవేంద్రరావు గారు ఎందుకో డబ్బింగ్ థియేటర్కి వచ్చారు. నేను ఆల్రెడీ రమ్యకృష్ణకి చెప్తున్నాను. ఆ ముగ్గురు హీరోయిన్లు ఒక సీన్లోకి వస్తారు, 3 చిరంజీవులు ఉంటారనమాట. వచ్చినప్పుడు ఆయన ఎందుకో ఎప్పుడు ఎక్కువ రారు, సడన్గా వచ్చారు. వచ్చి ఏంటి అంటే రమ్యకృష్ణకి జరుగుతుంది. మరి వాళ్ళిద్దరిది ఇంకా డబ్బింగ్ అవ్వలే. వాళ్ళిద్దరు ఎవరు అంటే చెప్పించాలి సార్, రమ్యకృష్ణది ఆవిడ చెప్పేస్తున్నారు. రోజా చెప్పేయమ్మా ఆ 2 కూడా. సార్ ఆ 2 త్రూఅవుట్ క్యారెక్టర్స్, అవి ఒక సీన్ కాదు, ఉంటాయి 3 హీరోయిన్లు ఉంటాయి. అది కష్టం. నువ్వు చెప్తావు చెప్పు అని వెళ్ళిపోయారు. చెప్పాను, 3కి మార్చి కొంచెం. ఎలా అసలు ఆ వేరియేషన్ ఎలా వచ్చిందమ్మా? అవి చూస్తే కానీ రాదమ్మా. స్క్రీన్ మీద వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ యాక్షను, వాళ్ళ ఇచ్చే ఎక్స్ప్రెషన్ బట్టి అది ఆటోమేటిక్గా వస్తుంది. వాయిస్ చేంజ్ అయిపోతుంది. చేంజ్ చేయాలి, అవ్వదు, చేయాలి. ఇప్పుడు రమ్యకృష్ణకి ఏం చేశాను, ఒరిజినల్ వాయిస్ మాట్లాడాను. అలా రోజాకి ఏంటి కొంచెం షార్ప్గా మాట్లాడాను, నగ్మాకి కొంచెం హస్కీగా మాట్లాడాను. బట్ మీనా గారిది హైలైట్. మీనాది బి సరోజాదేవి గారు అని పాత ఆర్టిస్ట్ తెలుసు కదా, ఆవిడన్ని చిలక పలుకుల్లా పలుకుతుంటుంది, చాలా ముద్దుగా. కొంచెం మీనా కూడా అలాగే మాట్లాడుతుంటుంది. దాన్ని ఒక్కసారి పలకరా, కష్టం. అది డబ్బింగ్ అడగలేదు నేను, ఒకసారి పలకండి అన్నాను. అది పలకడమే. ఏదైనా డైలాగు అంటే మనకి సీతారామని మనవరాల్లో అది చాలా సినిమాలు చెప్పాను. అది అంటే ఒరిజినల్ వాయిస్ ఇలా ఉంటుంది కదా, బోల్డ్గా మనకి కొంచెం ఇదిగా. అమ్మాయి అంటే తాతయ్య ఎటో అదొకలాగా కొంచెం మన వాయిస్ని కట్ చేసేయాలి. అవును, 3/4 వాయిస్ కట్ చేయాలి. అవును, కట్ చేసి ఒక డైలాగ్ చెప్పొచ్చు, 2 చెప్పొచ్చు. త్రోట్ సినిమా చెప్పాలంటే కొంచెం కష్టమే. చంటీలో కూడా మీరే కదా చెప్పింది? చంటి కూడా నేను. చంటి అల్లుడు గారు, మోహన్ బాబు అల్లుడు గారు, అల్లుడు గారు సారీ ఆమెకు చెప్పాను. ఇంకో హీరోయిన్ శోభన. చాలా పిక్చర్లు. మీనా అయితే చాలా సినిమాలు. గ్రేట్. చాలా తక్కువ మంది. యమున, ఊహ, రాధిక. ఇప్పుడు 600 సినిమాలు లెక్క వేసుకోమ్మా. రిపీట్ హీరోయిన్స్ ఉంటారు కదా, రిపీట్ అవుతుంటాయి సినిమాలు. అవి కాకుండా నాకు తెలిసి దగ్గర 400 మంది హీరోయిన్లకు చెప్పాను. గ్రేట్. నాకు పేర్లు వీళ్ళు ఫేమస్ కాబట్టి ఎంతో మందికి చెప్పాం. మన తెలుగులో ఎప్పుడు తిరుగుతుంటారు కాబట్టి పేర్లు గుర్తుంటాయి మనకి. ఇంకా చాలా మంది ఉన్నారు. శోభన కూడా చాలా సినిమాలు చెప్పాను. గ్రేట్. హీరోయిన్లకు చెప్పారంటే ఓకే అమ్మా, హీరోలకు ఎలా చెప్పారు అసలుకి? హీరోలకంటే అది చిత్రం బళారే విచిత్రంలో మన నరేష్, పెద్ద నరేష్ హాఫ్ ఆఫ్ ది సినిమా ఆయన లేడీ క్యారెక్టర్ ఉంటుంది, హాఫ్ సినిమా ఆయన హీరో. ఆయన అందులో అది డైరెక్టర్ రామచంద్రరావు అనుకుంటా, ఆయన నన్ను అడిగారన్నమాట, అమ్మ ఇలా లేడీ క్యారెక్టర్కి మీరు చెప్తారా అని. ఆయనే వాయిస్ మార్చి చెప్తాడు కదా, నేనెందుకు అని అడిగాను. అలా కాదు, పక్కా లేడీగా, ఆయనకి ఆ లేడీ గెటప్ వేయగానే విజయ నిర్మల గారు గెటప్ లాగా వచ్చింది. ఆ లేడీ వాయిస్ ఉంటే బాగుంటుంది. యూజువల్గా హీరోలే వాయిస్ చేంజ్ చెప్తుంటారు, బాగుంటుంది అని ఒక్కసారి చెప్తారంటే కొంచెం హీరోకి చెప్పాలా, ఎలా ఉంటుందో తెలియదు కదా. సరే వెళ్ళి చెప్తే పిక్చర్ చాలా హిలేరియస్ కామెడీ. పిక్చరు అసలు డైలాగ్ చెప్తున్నప్పుడే నవ్వు వచ్చేది నాకు. అది చెప్పి మధ్యలో నేనేం చేశానంటే ఆ వాయిస్ కంట్రోల్ అవ్వక మెయిల్ వాయిస్ వచ్చేస్తుంటుంది మధ్యలో, అది నరేష్ గారు చెప్పించాం.
అదే ఫన్ అన్నమాట. చాలా బాగుండింది సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. హిట్. అలాగే హరీష్ ఇంకో పిక్చర్లో ఓహో నా పెళ్ళి అంటాను, అందులో కూడా హరీష్ లేడీ గెటప్ వేస్తాడు అబ్బాయి. ఆ అబ్బాయికి చెప్పాను. అలాగా మేడంలో కూడా చెప్పారా రాజేంద్ర ప్రసాద్ గారికి? మేడంలో ఆయన చెప్తున్నారు. అన్ని రంగాలలో సక్సెస్ఫుల్ అనమాట. ఒక ఉమెన్ అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి మీలాంటి వాళ్ళు నిదర్శనం. చాలా మంది మహిళలు ఇవన్నీ నేను అనుకోలేదు రోషన్, నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం. అందరికి ఇవ్వరు కదా అలా. అమ్మ, ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేయటం అనేది కూడా ఒక ఉమెన్ తీసుకునే డిసిషన్లో చాలా పెద్ద డిసిషన్ అది. అంటే కెరీర్ నాకు చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఎప్పుడైనా ఉంటుంది కదా అని ఒక క్వశ్చన్ కూడా చేయొచ్చు. అలాంటిది అంత లీడింగ్లో ఉన్న ఒక హీరోయిన్ సడన్గా ఒక హీరోని పెళ్లి చేసుకొని ఇప్పటి నుంచి నువ్వు అన్నీ మానేయాలి, ఇంటికే పరిమితం అవ్వాలి, పుట్టిన పిల్లలను చూసుకోవాలి, ఇంట్లో అత్తమామలను చూసుకోవాలి అని చక్రపాణి గారు ఒక లైన్ గీసినప్పుడు, లేకపోతే గీయాల్సి వస్తుందన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే, చక్రపాణి గారు ఎప్పుడు నన్ను యాక్టింగ్ మానమని కానీ, చెయ్యొద్దని కానీ, ఫ్యామిలీని మాత్రమే చూసుకోమని కానీ ఏనాడు చెప్పలేదు ఆయన. నా పేరెంట్స్ చెప్పలేదు, వాళ్ళ పేరెంట్స్ చెప్పలేదు, ఎవ్వరూ చెప్పలేదు. ఇది కేవలం నేను తీసుకున్న డెసిషనే. ఓకే. అంటే యాక్చువల్గా నేను అది మానేయాలి, ఫీల్డ్లో చేస్తే ఫ్యామిలీని చూసుకోలేమా అన్నది పక్కన పెడితే, మనం చిన్నప్పటి నుంచి చాలా బిజీ 6 లాంగ్వేజెస్, 135 సినిమాలు చేశాను. ఆ రోజుల్లో హీరోయిన్, చైల్డ్ ఆర్టిస్టు, సిస్టర్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి అందులో. అంటే ఒక 16 సంవత్సరాలు ఎప్పుడు గ్యాప్ లేదు, ఎప్పుడు హ్యాండ్లో సినిమాలు, ఎప్పుడు షూటింగ్స్, ఎప్పుడు అవుట్డోర్స్, ఎప్పుడు జర్నీలు, ఎప్పుడు ఫంక్షన్లు. ఇదే లైఫ్. ఒక మ్యారేజ్ అయిన వెంటనే కొన్ని రోజులు కొంచెం రిలాక్స్ లాగా అవుదాము, ఏవో ఉంటాయి కదా ఫార్మాలిటీస్, ఇవన్నీ అనుకుని గ్యాప్ తీసుకున్నాను. ఆ గ్యాప్ తర్వాత బాబు పుట్టడం, బాగుంది కదా ఫ్యామిలీ లైఫ్, సరదాగా మన ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు, పడుకోవచ్చు, చక్కగా బయటికి వెళ్ళొచ్చు, ఊళ్ళు వెళ్ళొచ్చు, పిల్లల్ని ఆడించుకోవచ్చు, ఇల్లు చూసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ లైఫ్ నాకు. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆ రెస్పాన్సిబిలిటీస్ అవి తెలియవు నాకు. సో అది బాగుంది. సరే మళ్ళీ మనకి గ్యాప్ వస్తుంది, ఏదైనా వర్క్ చెయ్యాలి కదా, మళ్ళీ రీఎంట్రీ అవుదాం అన్న టైంలో నాకు డబ్బింగ్ ఆఫర్ వచ్చింది. ఓకే. ఆ డబ్బింగ్ కూడా ఎలాగంటే, ఏదో ఒక సినిమా సరదాగా 2 సినిమాలు చెప్తాం, అంతకంటే ఏముంటుంది అనుకుంటే, అది 500-600 సినిమాలు చెప్పే అంత బిజీ అయిపోయాను. ఆ డబ్బింగ్ చెప్పడంలో మెయిన్ ఏంటంటే, ప్రతి హీరోయిన్లోనే నా వాయిస్ ఉండేది. ఎస్. సో నాకు ఆ ఫీలింగ్ రాలా, హీరోయిన్గా చేయడం లేదు, ఇంకా మనం హీరోయిన్గా లేము అన్న ఫీలింగ్ పోయి, ప్రతి హీరోయిన్లోనే మన వాయిస్ ఉంటుంది, ఆ హీరోయిన్ క్యారెక్టర్ మనమే కదా అన్నంత ఇన్వాల్వ్ అయ్యి చేయడం వల్ల అది అలాగా కంటిన్యూ అయిపోయింది. ఇంకా అలాగా డబ్బింగ్ నేను 19 years కంటిన్యూగా చెప్పాను. అంటే అప్పుడు దాకా మిమ్మల్ని ఒక హీరోయిన్గా, ఒక అక్కగా, వదినగా చూసిన చాలా మంది చేయలే. చిరంజీవి గారు దాంట్లో చేశారు కదా వదినగా, నేను అది కమిట్ అయిపోయా పెళ్ళికి లాస్ట్ పిక్చర్. పెళ్ళికి ముందు పునాదిరాళ్ళు కాదు, పునాదిరాళ్ళు నా 100th పిక్చర్, మగధీరుడు. ఓకే. మగధీర చరణ్ చేసిన మగధీరుడు అని, అది యాక్చువల్గా ఒక కొంత షూట్ చేసి వదిలేశారు, గ్యాప్ వచ్చింది. తర్వాత నా పెళ్ళి తర్వాత అది నేను అప్పటికే రిక్వెస్ట్ చేశాను బాపిరెడ్డి గారిని, నేను ఇంకా చెయ్యను, ఆ వేషం కూడా వద్దండి, నేను చేయనంటే, అది ఎలా కుదురుతుందమ్మా, నువ్వు కమిట్ అయిపోయి ఇది ఫినిష్ చేసేయి, ఇదే లాస్ట్ పిక్చర్ అనుకో, అది అనుకోని. ఆయన బాగా ఫ్యామిలీ ఇదిలాగా ఉండేవారు బాపిరెడ్డి, విజయ బాపిరెడ్డి గారు. సరేనా, ఒక ఫినిష్ చేస్తాను ఆ పిక్చర్. అది చంద్రమోహన్, చాలా పెద్ద స్టార్ కాస్టింగ్, చాలా సీన్లు షూట్ చేస్తారు ముందు, 4-5 సీన్లు, అవన్నీ రీషూట్ చేయాలి అది ఇది అంటే, ఇంకా ఆ పిక్చర్ ఒకటి చేస్తాను. మీ 100th పిక్చర్ చిరంజీవి గారికి ఫస్ట్ మూవీ. అనుకున్నారా చిరంజీవి గారు ఈ లెవెల్లో ఇంత పెద్ద స్టార్ అయ్యి ఇండస్ట్రీకి బాప్ అవుతారు, అసలుకి ఇంత పెద్ద పేరు తెచ్చుకోగలుగుతారు ఈయన? అలాగా కసి చూసారా ఆ కళల్లో? అది బాగా ఆయన అంటే ఒక సాంగ్, ఒక డైలాగ్ సీన్ ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవారు. అంటే 4-5 ఫ్రెండ్స్ లాగా ఉండే క్యారెక్టర్స్లో, అందులో ఈయన చాలా ఇదిగా ఉండేవారు అనమాట. ఒక డైలాగ్ని 2-3 రకాలుగా చెప్పుకోవడం, ఒక స్టెప్ ఇచ్చిన డ్యాన్స్లో అది పర్ఫెక్ట్గా చేయడం, చాలా బాగా చేస్తున్నారు ఎవరో అబ్బాయి.
ఇన్స్టిట్యూట్లో చదివి వచ్చారు, బాగా చేస్తారు, భలే ఇంట్రెస్ట్గా చేస్తున్నారు అనుకునేవాళ్ళం అంతే. నేను, సావిత్రి గారు, ఓకే, కవిత, గోకిన్ రామారావు గారు, నరసింహరాజు, వీళ్ళందరం చేస్తాం. అప్పుడు అలా అనుకునేవాళ్ళం జస్ట్ అప్పుడప్పుడు ఎప్పుడైనా. తర్వాత ఆయన మెగాస్టార్, ఇండస్ట్రీకే బాప్ అయ్యారు. వెరీ హ్యాపీ. అండ్ అదొకటే హీరోయిజం అంటే సినిమాల్లో హీరో కాదు, రియల్ లైఫ్లో కూడా హీరోగా ఆయన చేసే సేవలు కానీ ఆయనవన్నీ కూడా రియల్లీ గ్రేట్. మీ ఇద్దరి మధ్య ఒక సొంత అన్న చెల్లెల బాండింగే ఉంటుందని ఇండస్ట్రీ అంతా చెప్పుకుంటారు. ఎలా ఉండేది అన్న సపోర్ట్, ఎలా ఉండేది? అంటే ఆఫ్ స్క్రీన్ ఎక్కువ ఉంటుంది, అది ఎవరికైనా కానీ బయట కనిపించదు. ఆయన నన్నే కాదు రోషన్, అందరినీ అంత ప్రేమగా అభిమానంగానే చూస్తాడు ఆయన. నేను ఎక్కడ కనపడినా ఎంతో ఇదిగా, అంటే ఓన్ సిస్టర్ని, ఒక చెల్లెలో అక్క ఎవరు ఉంటే ఎంత, అంటే మనం కొన్ని రోజుల తర్వాత మీట్ అయితే ఒకే ఇంట్లో ఉంటే ఓకే, కొన్ని రోజుల తర్వాత వాళ్ళైనా దూరంగా ఉండి మీట్ అయినప్పుడు ఎంత అభిమానం ప్రేమ ఉంటుందో అంత చూపిస్తాడు ఆయన. అది ఆయన నా మీదే కాదు, మా ఫ్యామిలీ మీదే. ఎందుకంటే మెడ్రాస్ ఇన్స్టిట్యూట్లో చక్రపాణి గారు, చిరంజీవి గారు వాళ్ళందరూ అక్కడ చదువుకున్నారు ఆ ఇన్స్టిట్యూట్లో, వాళ్ళు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో. అప్పటి నుంచి బాండింగ్ ఉంది మాకు ఫ్యామిలీతో. నాకు ముందు నుంచి పునాదిరాళ్ళు ఫస్ట్ పిక్చర్ నుంచి ఉంది. అనుకోకుండా చాలా విషయాలైన బాబుకి నువ్వే కావాలి సిల్వర్ జూబ్లీకి కూడా ఆయనే గెస్ట్గా వచ్చి అవార్డు ఇవ్వడం, షీల్డ్ ఇవ్వడం సిల్వర్ జూబ్లీ. తర్వాత అప్పుడు బాబుకి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందని ఒక 15 years బ్యాక్ జరిగినప్పుడు ఫస్ట్ కాల్ ఆయన దగ్గర నుంచే వచ్చింది. ఓకే, తరుణ్కి యాక్సిడెంట్ అయినా అదే అప్పుడు బాంబ్ బ్లాస్ట్ ఒకటి జరిగింది కదా రామానాయుడు గారు. అందులో తరుణ్ అగ్రవాల్ అని వేరే అబ్బాయికి దెబ్బ తగిలితే తరుణే అని పేపర్లో వచ్చింది. ఓకే, సో ఫస్ట్ కాల్ మేము ఇంకా నిద్ర లేవలేదు, 6 గంటలకు ఫస్ట్ కాల్ ఆయన దగ్గర నుంచే వచ్చింది. తర్వాత ఏదైనా ఓ బర్త్డేస్కో లేకపోతే అవార్డ్స్ వచ్చినా విష్ చేయడం అన్నీ ఆయన గ్రేట్. అది అమ్మ యాక్చువల్గా చెప్పాలి అంటే మీరు చిన్నప్పటి నుంచి ఉన్నారు కాబట్టి దేవుడు దయ వల్ల మంచి మంచి సినిమాలు చేయగలిగారు అందరు స్టార్స్తో. అంటే అందరికి ఉంటుందని చెప్పను, కొంతమంది కంటే ఉంటుంది. నీకన్నా నేను ముందు వచ్చాను, నువ్వు వచ్చే టైంకి నేను 100 సినిమాలు చేసిన ఒక హీరోయిన్ని, ఒక పెద్ద యాక్ట్రెస్ని, నువ్వెంత ఇప్పుడు వచ్చావు అని కొంత మాట్లాడే వాళ్ళని కూడా చూసాం, బయట వింటుంటాం కూడా. ఎప్పుడు అనిపించలేదా మీకు ఇప్పుడున్న పెద్ద పెద్ద స్టార్స్ అంతా మీతో వర్క్ చేశారు, ఎప్పుడు అనిపించలేదా ఆ ఫీలింగ్ కానీ బయటపడటం కానీ? ఫస్ట్ పెద్ద పెద్ద వాళ్ళతో యాక్ట్ చేసామన్నందుకు ఒకటి చెప్తాను. ఆనాటి రంగారావు గారి దగ్గర నుంచి మొన్నటి చిరంజీవి గారి వరకు యాక్ట్ చేస్తుంది మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు. అది యాక్చువల్గా అది నా అదృష్టం నిజంగా. అంటే ఒక్క రంగారావు గారే కాదు కదా, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు, కృష్ణ గారు, అందరూ మొత్తం అందరితో యాక్ట్ చేశాను నేను. ఆ లెజెండ్స్ అన్న వాళ్ళందరితో యాక్ట్ చేశాను. అది దేవుడిచ్చిన వరం, నా అదృష్టం. ఇంకోటి, ఇప్పుడు ఈరోజు నువ్వు ఇంటర్వ్యూ తీస్తా కూడా ఫస్ట్ టైం కెమెరా ముందు కూర్చున్నట్టు నాకు మనసులో కొంచెం ఇదిగా ఉంటుంది. నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ అన్నదే లేదు. ఓకే, ఎవరైనా ఫస్ట్ మూవీ, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ, ఇదే ఫస్ట్ మూవీ, ఏమో ఇదే ఇవ్వబోయి వాళ్ళ కెమెరాలు పెట్టారు, లైట్స్ వేస్తారు, ఆ టెన్షను, చాలా జాగ్రత్తగా మనం చక్కగా మాట్లాడాలి, అలాగా అదొక ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్న ఫీలింగ్ లాగా ఉంటుంది. ఎప్పుడు నువ్వు చెప్పిన ఫీలింగ్స్ అయితే నాకు రాలేదు. కాకపోతే ఇప్పుడు వచ్చిన యంగర్ జనరేషన్ కూడా మరి అందరినీ మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు అందరూ. ఒక డ్యాన్స్ కానీ, ఫిజిక్ మెయింటైన్ చేయడం కానీ, ఎక్సర్సైజులు, ఈ జిమ్ములు ఇవన్నీ చేసుకుంటూ స్టార్డమ్ని, అంటే ఇంత ఓవర్ ఇది మా రోజుల్లో లేదు. కాంపిటీషన్ ఉండేవారు, అప్పుడు చిన్నగా ఉండేది, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. దీన్ని తట్టుకుని ఇలా నిలబడి ఇలా చేయాలి, ఆ తపన, ఇది నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఈవెన్ హీరోయిన్స్ కూడా వాళ్ళ గ్లామర్ మెయింటైన్ చేస్తారు. మీ టైంలో రోజారమణి గారి పెళ్ళి అంటే పెద్ద సంచలనం. ఆ రోజుల్లో ఒక పెద్ద స్టార్ని పెళ్ళాడబోతున్నారు, వీళ్ళిద్దరు ఎప్పుడు లవ్ చేసుకున్నారో కూడా తెలియదు. ఆయన ఒరియాలో ఒక పెద్ద స్టార్, ఆయన తీసుకుంది ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చెన్నైలో అయినప్పటికి కూడా ఒక్కొక్కరిని ఒక్కో చాటికి పంపిస్తారు దేవుడు. నువ్వు ఇక్కడ స్టార్ అవ్వాలరా, చిరంజీవి గారు ఇక్కడ స్టార్ అవ్వాలరా, దేవుడు రాసుంటాడు ముందు. అలా చక్రపాణి గారు ఇక్కడ ఒక స్టార్, ఒక మెగాస్టార్, ఒక సూపర్ స్టార్ ఎలా చెప్పుకుంటామో ఒరియాలో ఒక స్టార్. ఆయన జూనియర్ ఎన్టీఆర్, అదే సారీ జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఏంటంటే పెద్ద ఎన్టీఆర్ గారు, ఒరియా ఎన్టీఆర్ గారు ఆయన సినిమాలు ఎక్కువ డబ్ చేసేవాళ్ళు అక్కడికి. అదే ఆయన సినిమాలన్నీ రీమేక్ చేశారు. ఇప్పుడు మేమిద్దరం కలిసే లవకుశ చేసాం,
సీతా లవకుశ అని ఒరియాలో. దాన్ని మళ్ళీ తెలుగులోకి డబ్బింగ్ చేస్తే అది 100 days ఆడింది విజయవాడలో. తర్వాత సతీ అనసూయ, ఆయన మిగతా సినిమాల్లో కృష్ణుడు, అయ్యప్ప ఇలా చాలా దేవుడు క్యారెక్టర్స్ అన్నీ చేసేవారు. రామారావు గారే కదా మనకి దేవుడు క్యారెక్టర్స్ అంటే ఒరియా ఎన్టీఆర్ మరి అది చాలా క్యారెక్టర్స్ చేశారు ఆయన. సో మనకి ఇక్కడ కృష్ణ విజయ నిర్మల గారి పేరు సినిమాలు చేసి ప్రేమలో ఎలా పడిపోయారో, అక్కడ మన చక్రపాణి గారు మన రోజా రమణి గారు అలా ప్రేమలో పడిపోయి ఒక్కసారిగా బాంబు పేల్చారు ఇండస్ట్రీకి. 5 films యాక్ట్ చేసాం మేమిద్దరం. ఆయన చాలా సినిమాలు చేశారు. మేము 5 films చేసాం. ఫస్ట్ చేసుకోవాలని ఆలోచన వద్దమ్మా, చక్రపాణి గద్దా లేకపోతే రోజా రమణి గద్దా? మంచి అమ్మాయి ఇద్దరు ఊరికనే అనుకున్నాం. నువ్వు అన్నట్టు చాలా లవ్ అవి మరి సెల్ ఫోన్లో అవన్నీ ఏమి లేవు అప్పుడు. ల్యాండ్లైన్ అంటే అమ్మ నాన్నలే తీసేవారు. ఓకే. అందుకని అవన్నీ లేవు. జస్ట్ అనుకున్నాం, ఇళ్లలో చెప్పాం. యూజువల్గా ఎలా ఉంటుందంటే సినిమా వాళ్ళ అనేటప్పటికి కొంచెం మంచి ఫేమ్లో ఉన్నారు, చాలా సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు ఈ టైంలో పెళ్లి చేసుకుంటే కెరీర్ అనలేదు. ఎవరు అనలేదు అంటే ఆకు నువ్వు పెళ్ళి కొన్నాళ్ళు అనలేదు. మేము అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా సమరసింహారెడ్డిలాగా జీపులు, కత్తులు, కటార్లు అలా ఏం లేవు యూజువల్గా ఉంటాయి. అలాంటివి ఏమి లేవు. ఏదో ఇద్దరు ఇళ్లల్లో ఓకే అన్నారు, మంచి రోజు చూశారు, ఎంగేజ్మెంట్ చేస్తారు. ఎంగేజ్మెంట్ చాలా సింపుల్గా ఇంట్లో చేశారు. మ్యారేజ్ కూడా రిసెప్షన్ బాగా ఇచ్చారు. బట్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మన శత్రువులు, ఆపేద్దాం ఎలాగైనా కానీ, ఆపేయద్దు, చేసుకోవద్దు. శత్రువులు ఎవరు లేరు కానీ లేరు. అప్పుడు నేనే కొంచెం ఆలోచించుకున్నా. అంటే నా హ్యాండ్లో 8 films ఉండినాయి, అవి ఫినిష్ చేయాలి. బట్ లక్కీగా ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. అదే 1-2 సినిమాలు అలాగా మిగిలిపోయింది. ఒక ఒరియా సినిమా కూడా మిగిలిపోయింది. అందులో చక్రపాణి గారు లేరు. ఆ పిక్చరు మ్యారేజ్ తర్వాత ఫినిష్ చేశాను. ఈ పిక్చర్ ఒకటి ఫినిష్ చేశాను, అంతే. సార్ ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి మీకు? నాకు హెయిర్ డ్రయర్, ఫిలిప్స్ హెయిర్ డ్రయర్ ఒకటి కొత్తగా లాంచ్ అయింది. ఆయనకి ఏం కొనాలో తెలియలేదు గోలు, అది కొని తీసుకొచ్చి ఇచ్చారు. అది షూటింగ్లో. ఎందుకంటే షూటింగ్లో పొద్దున్నే స్నానం తడి తలలతో టైం ఉండదు కదా, వెళ్ళి అక్కడ తల ఆరబెట్టుకుని హెయిర్ డ్రెస్సులు అవి చేసుకునేవాళ్ళం. హెయిర్ డ్రెస్సర్ తలంతా దూతుండేవాడు అన్నమాట, ఫ్యాన్ వేసి ఎండలో అంతా. నాకు హెయిర్ డ్రైయర్ అవన్నీ ఎలక్ట్రానిక్ అవన్నీ ఇష్టం ఉండదు నాకు హెయిర్కి వాడడం. అది తీసుకొచ్చి ఇచ్చారు. ఆరెంజ్ కలర్ ఒకటి ఫిలిప్స్. బేసికల్గా చాలామంది చెప్తుంటారు సినిమా వాళ్ళకి అమ్మ గురించి, అమ్మ గొప్పతనం గురించి, ఆడవాళ్ళ గొప్పతనం గురించి పెద్దగా తెలియదు. వాళ్ళ సోకులు, వాళ్ళ సినిమాలు, వాళ్ళ షూటింగ్లు, వాళ్ళ మేకప్లు, వాళ్ళ లిప్స్టిక్లే ఇదే తెలుస్తుంది, వాళ్ళ ప్రపంచం అది అంటారు. బట్ మీరు సినిమాకి చాలా దూరంగా వచ్చేసారు. పెళ్ళి అయింది, పిల్లలు కావాలి, ఫ్యామిలీ, ఇదే లైఫ్ అనుకొని ఒక అమ్మతనం, ఆ గొప్పతనం తెలుసుకొని ఏం చెప్తారు? అమ్మ గొప్పతనం అంటే ఏమని చెప్తారు మీరు ఒక అమ్మగా? అమ్మ గొప్పతనం అంటే ఇందాక నేను ఒక పాట పాడాను, బుల్లెమ్మ బుల్లల్లో అమ్మ మీద ఒక పాట ఉంటుంది. ఆ పాటలో ఉంటుంది ఆ గొప్పతనం అంతా. అమ్మ ఉన్న ఇల్లు లేనిది లేదు అన్నది ఒక మాట ఉంటుంది. అందుకని అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే. మనకి కొన్ని వేల లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా కూడా అమ్మ అమ్మే, ఏ జీవికైనా. సో అమ్మ గొప్పతనం మన మాటల్లో చెప్పలేనిదే అమ్మ గొప్పతనం. దానికి ఒక కొలమానం, దానికి ఒక ఇది ఏమీ ఉండదు. అమ్మ అమ్మే అది. కాకపోతే నేనేదో సాక్రిఫైస్ చేశాను దానికోసమని కాదు. నేను యాక్చువల్గా ఏంటంటే మనం ఆ పిల్లలు అమ్మని మిస్ అవ్వకూడదు. ఏమైనా అమ్మ లేకపోతే అన్నం పెట్టో లేకపోతే అమ్మ అని ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అవి అమ్మ ఇంట్లో లేదే వర్క్ చేస్తుంది, అలాగని వర్క్ చేస్తున్న వాళ్ళని నేను ఇది చేయట్లేదు. ఎందుకంటే అమ్మ ఎప్పుడు ఉంటే బాగుంటుంది కదా అని ఒక చిన్న ఆశ నాకు, అంతే. అంటే మా అమ్మగారు ఇంట్లోనే ఉండేవారు కదా, మేము ఎప్పుడు అమ్మన్నా ఒక సినిమా చూడాలన్నా, ఒక మంచి ఫుడ్ తినాలన్నా, ఒక మంచి బట్టలు కొనుక్కోవాలన్నా ఏదైనా అమ్మ 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 అని అడిగేవాళ్ళం. సో అదే ఫీలింగ్ నాకు ఉండిపోయింది అన్నమాట. మన పిల్లలు కూడా అలాగా అమ్మ అన్నప్పుడు ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు. అంతేగాని అదేదో పెద్ద సాక్రిఫైసింగ్ చేస్తాం అసలు పిల్లల కోసం అలాగేం లేదు. అమ్మ మీ లైఫ్లో, మీ లైఫ్ని కానీ లేకపోతే మీ లైఫ్ ఇంత దూరం రావటానికి కానీ ఆమె మీ లైఫ్లో ఎంతవరకు ప్రభావితం చేయగలిగారు?
ఉండింది అమ్మ బాగా కాదు. అమ్మ ఏంటంటే అమ్మకి యాక్చువల్గా నేను ఆర్టిస్ట్ అవ్వాలని ఎప్పుడు తన పాపం కోరుకోలేదు. అమ్మకి ఏంటంటే మద్రాసు వచ్చిన తర్వాత సినిమా ఆర్టిస్టులను చూడాలి, స్టూడియో చూడాలని ఆశ ఉండేది. ఆ ఒక చిన్న ఆశ, నా మొండితనం స్టూడియోకి వెళ్ళాలి అని, ఆ రెండు కలిసి అమ్మ కొంచెం బలవంతం పెట్టింది. ఒక్కసారి స్టూడియో చూపించవచ్చు కదా, ఏడుస్తుంది కదా అని. ఎందుకంటే అందులో ఆవిడ స్వార్థం ఉంది. ఆ స్టూడియోకి వెళ్తే షూటింగ్లు చూడొచ్చు, ఆర్టిస్టులు చూడొచ్చు అని. అలాగా అమ్మ అనబట్టి ఆ స్టూడియోకి వెళ్ళడం, ప్రహ్లాద్ ఓకే అనడం. ఆ తర్వాత మాత్రం చాలా బాగా అమ్మ కేర్ తీసుకునేది. ఒక జుట్టుకి నూనెలు పెట్టి షికాయలు వేసి మామూలుగా చేస్తారు, కానీ షూటింగ్లు చేసి వస్తే కొంచెం హీట్ అయిపోతుంది లైట్స్ అది అని. మంచి టైంకి ఫుడ్, నైట్ రాగానే ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేసి హెల్దీ ఫుడ్ చూసుకుని పిల్లలందరికీ చూసేవారు. కానీ నేను ఎక్కువ కొంచెం షూటింగ్స్, ఈ ట్రావెలింగ్లు అలా ఇలా చేసి బాగా కేర్ తీసుకుని బాగా. ఇల్లు కూడా చాలా ఆవిడ మార్నింగ్ 5కి లేస్తే రాత్రి 11కి అప్పుడు పడుకునేది. సో అవన్నీ చూసి పెరిగాను కదా, నాకు అలాగా అమ్మలాగా నేను కూడా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుని ఇలా చూసుకుంటే బాగుంటుంది అని ఒక చిన్న ఇది అంతే. అమ్మ లేరు ఇంకా అన్నప్పుడు బయటపడటం చాలా రోజులు పట్టింది రోజారమణి గారికి. అసలు ఎన్నో రోజులు తినకుండా కూడా ఉండిపోయారు అని చెప్పేసి నేను. అంతకంటే బాగా ఉంటుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు అమ్మ ఉంటుంది, అదే చాలా మనం అమ్మ నాన్నలతో గడిపిన సంతోషమైన ఎన్నో ఆనందమైన విషయాలు ఉంటాయి, అవి మర్చిపోలేము. అలాగే వాళ్ళు లేరు అన్న బాధ కూడా అంతకు మించిన బాధ వేరే ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. బట్ ఆ లోటుని ఎక్కువ చక్రపాణి గారు తీరుస్తారు కదా మీకు. ఒక చిన్న పాపలాగే చూసుకుంటారని వింటాం మేము. అలాగే ఏం లేదు, అందరూ పిల్లలు కూడా బాగా చూసుకుంటారు. యాక్చువల్గా పిల్లలతో వాళ్ళు ఏదో పిల్లలు నేను అమ్మని అలా ఉండం, జస్ట్ ఫ్రెండ్స్లాగా ఉంటాం. చాలా ఆడుకుంటుంటాం, దెబ్బలాడుకుంటుంటాం, సినిమాలు చూసుకుంటాం, సినిమాలు డిస్కస్ చేసుకుంటుంటాం, హోమ్ థియేటర్లో చూసుకుంటూ చిన్న చిన్న గేమ్స్, చెస్ అని అవన్నీ ఆడుకుంటుంటాం. చాలా సరదాగా ఉంటాం. అంటే ఫ్రెండ్స్ లాగే ఉంటాం ఇంట్లో. ఏదైనా ఒక షాపింగ్ చేయాలన్నా కూడా పాప నేను అలాగే ఉంటాం. అక్కడ చీరల షాప్లో ఈ చీర బాగుందని తను, నాకు చీర నచ్చలేదనో లేకపోతే ఇదనో అదనో, ఆఖరికి వాళ్ళే గెలుస్తారు. ఇప్పుడు మీరు అమ్మ అనగానే కళ్ళంపటి నీళ్ళు అసలుకి నాన్ స్టాప్గా అలా వచ్చేసాయి. బట్ తరుణ్ కానీ పాప కానీ ఈ అమ్మ కోసం బాధపడ్డ క్షణాలు ఎప్పుడైనా నాకు హెల్త్ కొంచెం ఏదైనా బాగాలేదు, కొంచెం ఏదో చిన్నవి ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, అలా వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు అసలు చాలా టెన్షన్ అయిపోతారు. ఏంటో విపరీతమైన అంత టెన్షన్ పెట్టి నన్ను టెన్షన్ పెట్టకండి అంటాను. యాక్చువల్గా అంత ఉండదు ఏమి, ఓకే, అంత ఏమి పెద్ద అంత టెన్షన్ పడే అంతవి కాదు, అయినా టెన్షన్ అయిపోతుంటారు వాళ్ళు. అదిగో నీకు ఏదో ఒంట్లో బాగాలేదు, నువ్వేంటి అలా అయిపోయావు, బీపీ ఎక్కువ అయిపోయిందా, నీకు లో అయిపోయిందా, అసలు ఏం టెస్టులు చేయకుండా వాళ్ళే చెప్పేస్తుంటారు. నువ్వు పడుకో అలా పడుకో, అసలు రావద్దు అని వేసేసి పడుకోబెట్టేసి, నాకు అలా చేస్తే ఎక్కువైపోతుంది, మీరు అలా టెన్షన్ పెట్టకండి అంటుంటాను నేను. సో అంత టెన్షన్ అవుతుంటారు. ఈయన చక్రపాణి గారు ఆయన ముందుగా చెప్పేస్తారన్నమాట, ఏమన్నా ఇలాగా ఉంటుంది హెల్త్ జాగ్రత్త. ఆయన అన్ని మెడికల్ ఇదిలో మొత్తం డాక్టర్ కౌన్సిలింగ్ ఇచ్చినట్టు ఇస్తుంటారు. ఆయన అన్నీ అయ్యే పంపిస్తుంటారు మాకు మెసేజ్లు పొద్దున్నేస్తే. ఓకే, ఫ్యామిలీ గ్రూప్లో ఫుడ్లో ఏం తినాలి, తొందరగా పడుకోవాలి, ఎక్కువ సెల్ ఫోన్ మాట్లాడకూడదు, చూడకూడదు, ఆయన చూస్తుంటారు సెల్ ఫోన్. ఆయన అంటే బిజినెస్ వ్యాపారం ఉంది కాబట్టి చూస్తారు అన్నీ. అన్నీ వాట్సాప్లు అన్నీ. ఆయన ఏంటంటే ఆయన సెల్ ఫోన్ చూస్తున్నంతసేపు మన ఏమనరు. ఆయన ఒకసారి నిద్ర వచ్చి పెట్టేశారనుకోండి, సపోజ్ మనం ఒక 10 నిమిషాలు ఎక్కువ మనం చూస్తున్నాం అనుకోండి, ఎప్పుడు సెల్ ఫోన్. అదేంటి ఇప్పుడే కదా మీరు సెల్ ఫోన్ పెట్టారంటే మనం పెట్టేయాలన్నమాట. అలాగా. బట్ రోజారమణి గారు, మీ టైంలో ఉన్న లేడీ ఆర్టిస్టులలో చాలామంది ఫైనాన్షియల్గా
చివరి రోజులు ఎలా ఉండక తెలియక చితికిపోయారు బాగా. ఒక రకంగా చెప్పాలంటే చివరి స్టేజ్లో ఫుడ్కి ఉండటానికి నీడ లేకుండా కూడా రోడ్డున పడిన రోజులు చూసాం. అసలు చెప్పే అలాంటి ఒక కాలం రాకూడదు అనిపించే రోజులు అవి. బట్ జాగ్రత్త పడ్డవాళ్ళు మటుకు చాలా జాగ్రత్త పడ్డారు. ఉన్న దాంట్లోనే అక్కడ ప్లేస్లు, ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవటం, పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ అలా చేసుకొని బాగుపడిన వాళ్ళలో మీరు ఎప్పుడూ ఉంటారు. ఎందుకు అలా ఆ రోజులు అలా జరగాల్సి వచ్చిన సందర్భాలు అంటే ఏమని చెప్తారు మేడం? గైడెన్స్ లేక, లేకపోతే నమ్మి వేరే వాళ్ళని నమ్మా? గైడెన్స్ లేక, సొంత వాళ్ళే మోసాలు చేసి, లేకపోతే బయట వాళ్ళు మోసం చేసి, సరైన అవగాహన లేక, వీళ్ళు ఎంతసేపు వర్క్లో ఉండి డబ్బులు ఎక్కడ పెట్టాలి, ఎవరి పేరు పెట్టాలి అని తెలియక పెట్టి మోసపోవడం. లేదు ఇంత డబ్బులు వచ్చేసినాయి అని కొంతమంది అంత రిలేషన్స్ కావచ్చు, వాళ్ళ వెల్ విషర్స్ ఏమో మరి ఎలాగో ఉంటుంది. అవన్నీ కొంచెం అంటే అంత నాలెడ్జ్ ఉండాలి అంటే కూడా ఆ రోజుల్లో కొంచెం కష్టమే. సో ఇప్పుడు ఏంటంటే పిల్లలంతా అన్నీ మనకి ప్రపంచం అంటే ఏంటో కొంచెం తెలిసిన తర్వాత వచ్చిన జనరేషన్ ఇప్పుడు. అప్పుడు మనకి ఎంతసేపు ప్రపంచం అంటే ఒక ఇల్లు, అమ్మ నాన్న, డబ్బులు అంటే అమ్మ నాన్న దగ్గర ఉంటాయి, ఖర్చు పెడతారు, మనకి ఏం కావాలన్నా వాళ్ళని అడగాలి, కొనుక్కోవాలి, మనకు అన్నీ చూస్తారు, చక్కగా ఉంటుంది. ఇంతకు మించి పెద్దగా తెలియదు. చదువుకోవాలి, ఆడుకోవాలి, అంతే తెలిసి ఉండేది. ఇప్పుడు అది కొంతమంది అలా తీసుకుని, కానీ అలాగే నువ్వు అన్నట్టు చాలామంది చాలా జాగ్రత్త పడి ఇప్పుడు చాలా మంచి పొజిషన్స్లో ఉన్నాను. నేనే యాక్ట్ చేసిన పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎంతో గొప్పగా ఉన్నారు. వాళ్ళు ఆ రోజున ₹1,00,000 కొన్నది ఈ రోజున 10 కోట్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా కొంతమంది ఇంకా వాళ్ళ ఇన్నోసెన్స్, అమాయకత్వం అనుకోవచ్చు, తెలియనితనం అనుకోవచ్చు. ఇప్పుడు మోసం చేయాలి అనుకుంటే ఎలాగైనా మోసం చేసేస్తారు. ఆ మోసాన్ని కనిపెట్టి చాలా తెలివిగా ఉండాలంటే ఆ తెలివి ఉండాలిగా, అది లేకపోవడం వల్ల. మీకు ఎక్కువ గైడెన్స్ అంటే ఏమని చెప్తారు? నాకు గైడెన్స్ అంటూ నాకు ఎవరు గైడెన్స్ ఇవ్వలేదు, కానీ నాన్నగారు చాలా బాగా చూసుకునేవారు. ఇప్పుడు నేను ఒక పిక్చర్ యాక్ట్ చేసిన, ఒక పిక్చర్ స్టోరీ తీసుకొస్తే, నువ్వు ఇది చేయాలమ్మా, కొంచెం అమౌంట్ అది బాగా ఇస్తామంటున్నారు, నువ్వు ఇది చెయ్యి, అలా ఏ రోజు మా నాన్నగారు అన్నారు. నీకు నచ్చితే చెయ్యమ్మా. ఆయన కథ విన్నారు, నన్ను వినమంటారు. కథ కూడా మాకేమి 100% 2.5 hours పిక్చర్ కథలు ఏం చెప్పేవారు కాదు, మన క్యారెక్టర్ వరకు చెప్పేవారు. ఆ క్యారెక్టర్ ఇష్టమైతే చేయమనేవారు, లేకపోతే వద్దమ్మా అనేవారు. ఎందుకు వద్దంటున్నామని కూడా అడిగేవారు కాదు. వద్దా, నీకు నచ్చలేదా, వదిలే అనేవారు. మనకి ఏది కూడా మనకి ఇది కావాలి అది కావాలని ఎప్పుడు మనం డిమాండ్ ఏముండదు. నాకు తెలియదు, అదంతా నాన్నగారే మాట్లాడేవారు. అది తీసుకోవడం, బ్యాంకు ఇది అన్నీ నాన్నగారే చూసుకునేవారు. మాకెంతసేపు సరదాగా షూటింగ్ వెళ్ళడం, రావడం, ఫంక్షన్లు అంటే వెళ్ళడం, లేకపోతే పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇళ్లల్లో ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు అవే కదా ఎక్కువ ఉండేవి. వాటికి వెళ్ళడం, మంచి మంచి బట్టలు వేసుకోవడం, తిరగడం, ఏమైనా కావాలంటే కొనుక్కోవడం, అంతే. అమ్మ నాన్న కొనిచ్చేవారు. మంచి ఫుడ్, మాకు బయట ఫుడ్ తెలియదు. ఏదో షూటింగ్లకి వెళితే అక్కడ తినేవాళ్ళమే, కానీ ఆ హోటల్స్లో ఫుడ్ తిని ఇంట్లో ఉన్నంతవరకు, ఊళ్ళో ఉన్నంతవరకు ఇంటి ఫుడ్ క్యారియర్ కూడా మాకు ఆ క్యారియర్లు కూడా ఇంటి నుంచి వచ్చేవి. పోనీ ఇప్పటికైనా తెలుసా ఎక్కడెక్కడ ఎన్ని 100 కోట్ల ఆస్తులు ఉన్నాయో? ఎవరికి? మీకు. అది మా ఆయనకే తెలుసు ఇప్పుడు కూడా. ఎందుకంటే అప్పుడు నాన్నగారు వాళ్ళు చూసి ఇప్పుడు ఆయన ఈ బ్యాంక్ పనులు, ఇన్కమ్ ట్యాక్స్ పనులు, ఈ ల్యాండ్లు, ఇవి ఏవి నాకు అవి ఏం ఇంట్రెస్ట్ ఉండదు. నాకు ఎంతసేపు ఏం సినిమా వచ్చింది, ముందు ఆ సినిమా చూసేయాలి. ఆ సినిమా ఒకవేళ ఏదైనా పిక్చర్ బాగాలేదన్నారంటే ఎందుకు బాగాలేదో ఫస్ట్ ఆ సినిమా చూడాలి. ఇలా సినిమా మీదే నా జీవితం, నాకు ఇష్టం కూడా. మంచి మంచి ఆర్టిస్టులు ఇంటర్వ్యూలు, నేను నిజంగా యాక్చువల్గా నేను ఎక్కువ ప్రోగ్రామ్స్ చూడను, టీవీలో ఫోన్లో ఇంటర్వ్యూలు చూస్తాను. చాలా ఇష్టం నాకు ఇంటర్వ్యూలు. అది పెద్ద ఆర్టిస్టులు అవ్వచ్చు, చిన్న ఆర్టిస్టులు అవ్వచ్చు, కొత్త వాళ్ళు అవ్వచ్చు. చూస్తారా? నీదే సీరియల్లా చూస్తున్నామయ్యా. మెగా సీరియల్ అని ఉంటుంది కదా, మెగా ఇంటర్వ్యూలు. మిగతా వాళ్ళు ఏదో అప్పుడప్పుడు 1, 2 చూస్తుంటాం. నీది ఆన్ చేస్తే అలా ఈ ఏమంటారు ఋతు రాగాల ఏవో వస్తాయి సీరియల్స్, కొన్ని 100 ఏవో ఉంటాయి కదా, 100 ఎపిసోడ్స్, 1000-250 ఎపిసోడ్లు అలాగే ఉంటాయి కదా, అలా వస్తుంటాయి. ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తుంటా. అలాగా నాకు ఇంటర్వ్యూలు చాలా ఇష్టం. అంటే ఇంటర్వ్యూల్లో ఏంటంటే ఏదో ఒక పాయింట్ ఉంటుంది.
ఇంటర్వ్యూ అంత గొప్పగా ఉందని మనం చెప్పక్కర్లే, బట్ ఏదో ఒక పాయింట్ నచ్చింది. అడిగిందేనా ఉంటుంది, దానికి సమాధానం చెప్పాలి కదా, అది ఉంటుంది. నాకు అవి ఇష్టం. నాకు సూపర్. బయోగ్రఫీలు చూస్తాను, పెద్ద పెద్ద వాళ్ళవి, పాతవి, అవి అన్నీ చూస్తుంటాను, అవి ఇష్టం. ఇప్పటికి ఇంట్లో వంట మీరే చేస్తారు కదా? చేస్తుంటాను, మోస్ట్లీ నేనే చేస్తాను. తరుణ్కి ఏమి ఇష్టం ఎక్కువ? చికెన్ చికెన్ చికెన్. ఓ, మండే టు సండే, సండే టు మండే. సాటర్డే మాత్రం ఉండదు. ఓ, సాటర్డే ట్యూస్డే. వెంకటేశ్వర స్వామి డివేట? అయినా బాబోయ్, అన్నమయ్య విన్నాను మేడం, నేను కూడా చాలా పరమ భక్తుడు అని విన్నాను. పరమ భక్తులు, అదే మనం చెప్తున్నాం కదా, అలాంటి భక్తులు ఇదిలో ఆయన పేరు వేసుకోవచ్చు. చాలా భక్తి. అదే నేను ఎప్పుడు చెప్తుంటాను, భక్త ప్రహ్లాద్ యాక్ట్ చేసింది నేను. ప్రహ్లాదుడు ఎప్పుడు నారాయణ నారాయణ అని అదే జీవితం ప్రహ్లాదు. అలాగే ఈయన భక్త ప్రహ్లాద నేను యాక్ట్ చేస్తే భక్తి ఈయనకు వచ్చింది. ఎక్కువ భక్తి తరుణ్ గారికి. ఓ, వెంకటేశ్వర స్వామి చాలా డివోటీ. ఏంటి అంత నమ్మకం? ఏంటి అతను ఇష్టం అంటాడు, నమ్మకం. ఆయన ఏదో చేసేస్తాడని కాదు, ఆయన అంటే ఇష్టం. 1 గంటన్నర పూజ, ఎక్కడికి వెళ్ళినా అబ్రాడ్ వెళ్ళినా అన్ని సమస్తం పూజా సామాగ్రితో వెళ్ళిపోతాడు. ఓ మై గాడ్, గంటన్నర చేస్తాడు. తెలియని విషయం ఇదైతే. ఫ్లైట్ టైం అయిపోయింది నాన్న, టైం ఫ్లైట్ పర్వాలేదు, ఇంకో ఫ్లైట్ ఉంటుందమ్మా, డిస్టర్బ్ చేయకండి. ఇంట్లో నేను రాగానే చూశాను, దేవుడి గదిలో ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఆయన అక్కడే కాదు, ఇల్లంతా పైనంతా ఉంటాడు, అక్కడక్కడక్కడక్కడ దండాలు పెట్టుకుంటూ వస్తుంటాడు ఆయన. సో మీకన్నా ఎక్కువ బాబుకే భక్తి ఉంది అయితే. మా పాప జోక్ చేస్తుంది, మమ్మీ ఇంకొక 4 ఫోటోలు పెట్టే, తరుణ్ బయటికే వెళ్ళక్కర్లేదు, ఈ దండాలు పెట్టుకుంటూ లేట్ అయిపోతుంది. మరి ఇంత కామెడీ చేస్తున్నారు ఇద్దరు కలిసి. కామెడీ కాదు, నిజంగా. అప్పుడు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఫోటో చిన్నదో బొమ్మ ఏదో ఉంటుంది, ఇప్పుడు ఇందులో కూడా ఒక బొమ్మ ఉంటుంది, ఎక్కడ కూడా వచ్చి దండం పెట్టుకుంటాడు. చాలా చాలా తక్కువ మందికి వస్తుంది కదా మంచి మంచి అలవాట్లు. నిజమే, అది లవర్ బాయ్, అలాంటి అన్ని రొమాంటిక్ అన్ని లవ్ మూవీస్ చేసిన నిజం. చాలా భక్తి తరుణ్ గారు, చాలా అంత భక్తి ఉందని చాలా మంది తెలియదు కూడా. చాలా భక్తి, చాలా భక్తి నిజంగా. ఈ రోజుల్లో అలాంటిది కష్టమే నిజంగా. ఇప్పుడు నేనున్నాను, నేను ప్రహ్లాదుడు చేశాను, ఎన్నో పౌరాణిక క్యారెక్టర్లు నేను చేశాను, సీత అది, కానీ నేను అలా పూజలు అవి ఎక్కువ ఏం చేయను. నేను ఒక దండం పెడతా, పొద్దున్న ఒక దండం, రాత్రి ఒక దండం అంతే దేవుడికి. ఏ గుడికి పిలిస్తే వీళ్ళతో పాటు వెళ్తుంటాను అంతే. తరుణ్ గారు హ్యాట్స్ అప్ టు యు సార్. గంటన్నర పూజ చేసే ఏకైక భక్తులు మీరే. నిజంగా మీరు కావాలంటే చూడండి, ఆయన 1.5 hour పూజ చేస్తారు. గ్రేట్, హ్యాట్స్ అప్. అంటే చాలా ఏవో ఆయన స్తోత్రాలు, మంత్రాలు, ఆయన నామాలు ఏవో ఉంటాయి కదా, అవన్నీ చదువుకుంటుంటారు. అదే అంటాను, భక్త ప్రహ్లాదుడు నాకంటే భక్త ప్రహ్లాదుడు ఈయనకి వచ్చింది ఆ భక్తి. అంటే చిన్నప్పటి నుంచి గ్రోనప్ ఎలా మేడం? చిన్నప్పటి నుంచి అంటే 5th year అప్పుడు ఒకసారి మాల వేసుకున్నాడు, అయ్యప్ప మాల. వాళ్ళ డాడీ చక్రపాణి గారు వెళ్తున్నప్పుడు తనకు కూడా వేసి తీసుకెళ్ళారు. అప్పటి నుంచి అలవాటు అయిపోయింది తను. ఆ పొద్దున్నే పూజ, సాయంత్రం పూజ, నాన్ వెజ్ తినకుండా ఆ పంచె కట్టుకుని 2 పూటలు స్నానాలు చేసి నైట్ టైం టిఫిన్ తినడం, ఇలా ఉంటాయి కదా అయ్యప్ప స్వామిది. అప్పటి నుంచి అలవాటు. తను అలా 3-4 years వెళ్ళాడు వాళ్ళ డాడీతోటి. ఇంకా అలాగా కంటిన్యూ అయిపోయింది తను. ఆ పొద్దున్నే పూజ, సాయంత్రం పూజ. పాప తక్కువ పూజ. పాప నాలాగా నమస్కారం, పొద్దున్న ఒక నమస్కారం, సాయంత్రం ఒక నమస్కారం. అంటే లేవగానే భగవంతుడికో నమస్కారం, పడుకునేటప్పుడు గుడ్ నైట్ ఒక నమస్కారం, అంతే. సూపర్. టెంపుల్స్కి వెళ్తాం, ఫ్యామిలీ అంతా వెళ్తాం, అలాగనే ఏం కాదు. తిరుపతి ప్రతి ఇయర్ వెళ్తాం. అలాగా అంత గంటలు గంటలు కూర్చొని పూజలు చేయడం అవన్నీ లేదు. అమ్మగా తరుణ్ కెరీర్లో కావచ్చు, లేకపోతే చక్రపాణి గారి కెరీర్లో కావచ్చు, పర్సనల్ అండ్ ప్రొఫెషన్ రెండు మిమ్మల్ని బాగా కదిలించిన విషయం అంటే ఏమని చెప్తారు రోజారమణి గారు? అంటే కెరీర్ హార్ట్ టచింగ్గా, కెరీర్ పరంగా. హార్ట్ టచింగ్గా అంటే ఎప్పటికీ ఆ ప్రహ్లాదుడి క్యారెక్టర్ నేను చేశానా అని ఇప్పుడు అనుకున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. అది మీది? నాది. వీళ్ళ గురించి యాక్చువల్గా నేను వచ్చింది పౌరాణిక వేషంలోంచి వచ్చాను. అలాగే చక్రపాణి గారు కూడా అన్నీ ఆ రాముడు, కృష్ణుడు, అయ్యప్ప ఇలాంటి పౌరాణిక వేషాలు, అత్రి మహాముని, ఇవన్నీ వేషాలు వేయడం అదొకటి చాలా టచింగ్ అనిపిస్తుంది. మరి అలాగే
తనంత భక్తి ఇదైనందుకు అదొకటి. ప్లస్ అది కాకుండా తను ఫస్ట్ చేసిన అంజలి పిక్చరు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అలా నేను చక్రపాణి గారు ఏడ్చేసాం ఆ టీవీలో అనౌన్స్ చేసి, అదే చూసాం ఫస్ట్, మాకు అదే తెలిసింది. ఆనంద బాష్పాలు చాలా చాలా అంటే రేర్గా అవుతుంది ఒక మదర్ అండ్ సన్కి అవ్వడం అన్నది రేర్ కదా. నేను ఫస్ట్ పిక్చర్ నేషనల్ అవార్డు అక్కడికి వెళ్ళి తీసుకున్నాను, తనకి అలాగ రావడం. మళ్ళీ కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి అలాగా చాలా. అంటే మా వెడ్డింగ్ యానివర్సరీ ఒకటి 25th వెడ్డింగ్ యానివర్సరీ మాకు చెప్పకుండా చేశారు సర్ప్రైజ్గా. ఓకే. ఇద్దరు వాళ్ళు పాపం మా ఫ్రెండ్స్ని, మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ పట్టి వాళ్ళందరికీ చెప్పి ఎవ్వరికి తెలియకుండా సర్ప్రైజ్గా చాలా బాగా చేశారు. అదొకటి మర్చిపోలేను, ఒక హార్ట్ టచింగ్ ఇది. సో ఆనంద బాష్పాలతో వచ్చిన ఇన్సిడెంట్స్ వేరు, బాధతో వచ్చే కన్నీళ్ళు కూడా ఉంటాయి కదా. అలా తరుణ్ కెరీర్లో కానీ బాధతో హస్బెండ్ కెరీర్లో కానీ అది జరగకుండా ఉండాల్సిందే. బాధతో వచ్చినవంటే ఎప్పుడైనా రూమర్స్ లాగా అయినప్పుడు చిన్నగా బాధ అనిపిస్తుంది, కానీ రూమర్సే కాబట్టి అది బాధ అనిపించదు. అది మనకి రూమర్సే కాబట్టి ఇప్పుడు మనకు అది నిజం అంటే బాధపడాలి. అది రూమర్స్ ఎందుకు ఇలాగ రాస్తారు, ఎందుకు ఇలాగ వస్తున్నాయి అని కొంచెం బాధ ఉంటుంది. అది కామన్ ఎవరికైనా. నేను చెప్పాను కదా, ఎక్కువ బాధ అంటే తల్లిదండ్రులు లేకపోవడం అన్న బాధకు మించిన బాధ ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. అంటే ఒక్కసారి అమ్మ నాన్న లేరా అన్నది తలుచుకుంటే, అది ఎంతైనా పెద్దవాళ్ళు కావచ్చు, మనం పెద్దవాళ్ళు కావచ్చు, అదొకటి. తర్వాత నేను ఎక్కువ అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 months మైండే అసలు ఇదైపోయింది నాకు. అలాంటిది నా పెట్స్, నేను పెంచుకున్న పెట్స్ చనిపోయినప్పుడు ఆ బాధ అసలు తట్టుకోలేకపోయాను. ఒక 1 year బయటపడలేదంట. మోర్ దెన్ 1 year. అంటే 1 yearలో నేను ఒక 6-7 months అన్నమే సరే భోజనం కూడా చేయలే. కాఫీలు తాగేసి అలా ఏదో 2 బిస్కెట్లు తినేసి అది మెడిసిన్స్ వేసుకోవాలని అంత షేక్ అయిపోయాను. అంటే నేనే ఎంతోమందికి కౌన్సిలింగ్ చేస్తుంటాను. బ్లూ క్రాస్లో చాలా యాక్టివ్గా మెంబర్ మీరు. బ్లూ క్రాస్లో యాక్టివ్గా కాదు, బట్ ఏంటంటే ఈ యానిమల్స్ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు హెల్త్ పరంగా చాలా హెల్ప్ చేస్తుంటాను. ఈ యాక్సిడెంట్ అయిపోతుంటాయి కదా స్ట్రీట్, ఇప్పుడు పెంచుకునేవైతే మనం బాగా చూసుకుంటాం, కేర్ చేసుకుంటాం. వాటికి ఎవరు చూస్తారు? అలాగే బాగా వర్షాలు వచ్చినప్పుడు వాటికి ఫుడ్ ఉండదు, అలా ఫుడ్ పెట్టడం. నాకు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు డాగ్స్కి హెల్ప్ చేసేవాళ్ళు, అందరం కలిసి చేస్తుంటాం. నేను ఒక్కదాన్ని అని కాదు, వాళ్ళు కూడా చేస్తుంటారు. యాక్చువల్గా నాకున్న ఫ్రెండ్స్ ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేరు, ఎందుకంటే నేను ఎక్కువగా స్కూల్కి వెళ్ళలేదు. ఎంతసేపు ఇండస్ట్రీలో అంటే అక్కడ షూటింగ్ చేసే వరకే ఫ్రెండ్లీగా ఉంటాం, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతుంటాం. నాకు ఫ్రెండ్లీగా ఉన్నది నా 50th year వచ్చాక నాకు ఫ్రెండ్స్ అయ్యారు చాలామంది. ఓకే. సో వాళ్ళు నా లక్ ఏంటంటే అందరూ వెరీ హెల్పింగ్ నేచర్. అంటే నాకున్న ప్రతి ఫ్రెండ్ కూడా హెల్ప్ చేసి చారిటీ చేసేవాళ్ళే ఉన్నారు. అలా నేను చూసి చేసుకోలేదు. సోషల్ సర్వీస్ ఎక్కువ కదా చేస్తుంటాను, బాగా చేస్తుంటారు. చారిటీస్కి వెళ్ళటం, వెళ్తాను. అంటే నేను ఎక్కువ ఫోటోలు అవి తీసుకుని పెట్టను, నాకు పెద్దగా అది ఇష్టం ఉండదు. అంటే మనం ఇలా చేస్తున్నామని చూపించడం నాకు ఇష్టం ఉండదు. చేస్తాను చిన్నగా, పెద్దగా చేయను, చిన్నగా చేస్తుంటాను. ఇప్పుడు ఎవరైనా హెల్త్ పరంగా వచ్చి మన అడుగుతారు ఏదైనా హెల్ప్ చేయాలి అంటే, ఏం లేదు, వాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేరు కాబట్టి మనం మాట్లాడి డాక్టర్స్తో కొంచెం అలా చేయడం. తర్వాత మెడిసిన్స్ ఏమైనా ఇప్పించడం, మనకు ఉన్నారు డాక్టర్స్, అవి హెల్ప్ చేసే డాక్టర్స్ ఉన్నారు. అదే చెప్పాను కదా, నా ఫ్రెండ్స్ సర్కిల్ చాలామంది అందరూ హెల్పింగ్ నేచరే. నాకు చాలామంది ఉన్నారు అలాగా. గీత గారని, లలిత గారని, కరుణని, ఇలాగా మంజులారావు అని, సిరి భూపాలని, పావని, రాధ లాయర్ ఆవిడని, ఇలాగా కొంతమంది ఉన్నారు నాకు. అంతా ఇంచుమించు నా ఏజ్ వాళ్ళు, వెరీ హెల్పింగ్. ఒక 40 ఉంటాయి, 20. ఓకే. లేదా అబౌవ్ 50 అందరూ ఇంచుమించు 60 ఆ రేంజ్లో ఉన్నారు. అందరూ వెరీ హెల్పింగ్ నేచర్. నాకు వాళ్ళందరూ కూడా వెరీ, అంటే నేనేదో చెయ్యాలి అనుకుంటే మేము ఉన్నాం కదా రండి వచ్చేద్దామంటే అని ఏదో ఒకటి చేసేస్తుంటాం అందరికీ. మీ ఇంట్లో మీరు చారిటీ బాగా చేస్తారు, హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువ. ఇది పిల్లల్లో ఇద్దరికి ఎవరికి ఎక్కువ వచ్చింది, పాపకా తరుణ్ బాబుకా?
యాక్చువల్గా మా ఇంట్లో అందరికీ ఉంది ఆ అలవాటు. ఎవరైనా కొంచెం ఇదిగా ఉన్నారంటే చేసేస్తాను. నాకు అందుకని మదర్ తెరిసా చాలా ఇష్టం. ఇన్స్పిరేషన్ ఆమె. ఇన్స్పిరేషన్ తీసుకున్నా మనం అంత చేయలేము, బట్ ఇష్టం. అలాగని అందుకే చిరంజీవి గారు కూడా అలా చేస్తుంటారు. ఆయన కూడా మదర్ తెరిసాని ఎక్కువ లైక్ చేస్తుంటారు. ఇప్పుడు ఎవరైనా మన ఇండస్ట్రీలో కూడా ఎంతో చేశారు ఆయన. నేను చేసిన ఇంటర్వ్యూస్కే చాలా వాటికి ఆయనే హెల్ప్ చేశారు లక్షల్లో. మేమందరం ఇలా చేస్తున్నాం, ఆయన చాలా పెద్ద లెవెల్లో చేస్తున్నారు. అలా చేస్తుంటుంటే మరి నువ్వు కూడా టీవీ తరపున ఒక ఇంటర్వ్యూ తీసి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని అందరినీ, అంటే వాళ్ళ పొజిషన్స్ చూసి కొంతమందిని వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక హెల్పింగ్, ఇప్పుడు మనమే ఇవ్వాలని కదమ్మా, నువ్వు హెల్ప్ చేసే విధానం ఉంది కదా, అది చాలా గొప్పతనం. దాన్ని ఇంత బిజీగా ఉంటూ కూడా మనం చేస్తున్నామంటే చాలామంది అలాగా ఈ మధ్యన చూస్తున్నాను కదా ఇంటర్వ్యూలో. రియల్లీ గుడ్. నాకైతే ఇండస్ట్రీలో ఇంకా ఇంత మంచి మనుషులు ఉన్నారా అనిపించింది కొంతమందిని చూసినప్పుడు. లైక్ చిరంజీవి గారిని ఎస్పెషల్లీ, ఆయనంతటా ఆయన ఫోన్ చేసి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయా, ఎంత కావాలి అంటే అసలు అలా ఏంటి ఎంత కావాలని అడుగుతున్నారు. ఎలా వాలంటరీగా అడుగుతారమ్మా? వాలంటరీగా మనం అడిగితే అది వేరు. మీరే చెప్పండి రోషన్, ఎంత ఇద్దాం? 2 లక్షలు ఇద్దామా, 3 లక్షలు ఇద్దామా, 3 సరిపోదేమో, 5 లక్షలు ఇద్దామా? మరి నేనైతే ఒక బ్లాంక్ అలా. ఎందుకంటే ఆయనకి మొదటి నుంచి ఆ బ్లడ్ బ్యాంక్ అన్నది, ఐ ఇదన్నది, తర్వాత ఈ మన ఇండస్ట్రీ ఇదైనప్పుడు కరోనా అయినప్పుడు అందరికీ గ్రోసరీస్ అవి ఇవ్వడం, తర్వాత ఈ కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి సిలిండర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ ఇది చేయడం ఒకటి కాదు కదా, ఎవరికైనా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి క్యాష్ ఇవ్వడం, పంపించడం, చాలా రియల్లీ గ్రేట్. ఈ మధ్య నేను చేసిన ఇంటర్వ్యూస్కి దాదాపు 10 లక్షల పైన చెక్కులు పంపించారు. మరి నిజంగా గ్రేట్ చిరంజీవి గారు. ఈ మదర్స్ డే సందర్భంగా రియల్లీ గ్రేట్. నిజంగా ఒక అమ్మలాగా అంజనమ్మ గారి నిజంగా బ్లెస్సింగ్, అలాంటి ఒక మంచి బిడ్డ పుట్టడం నిజంగా గ్రేట్. అది అంటే సినిమాలో హీరోగా ఉండడం వేరు, రియల్ లైఫ్లో హీరోగా ఉండడం వేరు. ఆయన రియల్ లైఫ్ హీరోనే, రియల్ లైఫ్ హీరో లాగా ఎప్పుడు అనిపించదు కూడా ఎవరికి. గ్రేట్ అది. అండ్ మీరు కూడా చేశారు, చాలా మందికి వాళ్ళకి ప్రాబ్లం ఉంటే చెప్పండి రోషన్ చేద్దామని కూడా అడిగారు. చిన్నవి చేస్తుంటాను, నేనే వాలంటరీగా ఫోన్లు చేస్తుంటాను వాళ్ళకి. నీ దగ్గరే నెంబర్లు తీసుకుని చాలా మందికి చేశాను. మొన్న ఈ మధ్యన 2-3 కెమెరామెన్, ఆయన వాళ్ళందరూ ఆర్టిస్టులు, చిన్న మన వరకు చిన్నవి చేస్తుంటాను నేను. గ్రేట్. అది తొందరగా రాదు అందరికీ, మనకెందుకులే అనుకున్న రోజులు ఇవి. కానీ మనకు కావాల్సిందే కాకపోయినా కానీ మనం ఇన్వాల్వ్ అయ్యి, యాక్చువల్గా వాళ్ళందరూ కూడా మనతో వర్క్ చేసిన వాళ్ళే ఒకప్పుడు. నిజంగా అంటే నిజంగా నీ వల్ల కొంతమంది ఇంటర్వ్యూలు తీసుకుంటారు, వదిలేస్తారు అక్కడితో. ఏమ్మా మీరు ఎక్కడున్నారు, ఏం బాబు మీరేం చేస్తున్నారు, అవునా అయ్యో అంటారు, అంతే అయిపోయింది అక్కడితో. అలా కాకుండా వాళ్ళ గురించి ఇప్పుడు ఇవాళ మార్నింగ్ కూడా నాకు నువ్వు అడిగావు ఒకటి, అలాగా సరే వాళ్ళ పేర్లు ఎందుకు కానీ వాళ్ళని అడిగావు, అది మాకు ఐడియా లేకపోయినా వస్తుంది, ఓ చేద్దాం చిన్నగా ఏదో చేద్దాం, ఇది మనకు కలిగిస్తున్నావు కదా, అది రియల్లీ గ్రేట్. బయటపడలేదు. నేను మార్నింగ్ ఒక ఇష్యూ చెప్పినప్పుడు, నేను ఇంటర్వ్యూలో చెప్పడం నాకు ఇష్టం లేదు, వెళ్ళేటప్పుడు బ్యాగ్ నిండా పెట్టి ఉంచుతాను కింద అన్నారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు ఒక 4 పిల్లర్స్గా నిలబడ్డారు ఆ రోజుల్లో. శోభన్ బాబు గారు కూడా అందరితో వర్క్ చేసి ఒక భాగ్యం కలిగింది. ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం, అమ్మకిచ్చే గౌరవం అంటే ఏమని చెప్తారు? ఇప్పుడు నువ్వు చెప్పిన 4 హీరోలు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. రామారావు గారు అయితే ఎవరిని పేరు పెట్టి కూడా పిలవరు సెట్లో. ఎంత చిన్నదాన్ని ఆయన దగ్గర, ఆయన ఇచ్చిన 4 సినిమాలు యాక్ట్ చేశాను, ఆయన డైరెక్షన్లో చేశాను. అమ్మ రోజా ఎట్రా అన్నారు, టేక్ రెడీయా అమ్మాయి రండి, అలాగే అంత గౌరవం. అలాగే ఏఎన్ఆర్ గారు అయితే కొంచెం జోకులు చేస్తారు సరదాగా, కానీ ఆయన జోకులన్నీ ఎలా ఉంటాయంటే ఇంత వర్క్ చేస్తున్నాం చాలా హాయిగా అనిపిస్తుంది సెట్లో. ఆయన అలాగా, ఆయన ఒక సినిమాలో ఆయన నన్ను పెంచుతారన్నమాట. ఆయన రిక్షా, ఆయన చాలా ఆయన్ని తీసి పారేసినట్టు మాట్లాడుతుంటానన్నమాట. ఏంటి పిల్ల నువ్వు నన్ను గసురుతున్నావు, నువ్వు నాతో డ్యూయెట్లు పాడాలి కానీ ఇలా గసరకూడదు. నేను అప్పుడు ఎంత 9 ఏళ్ళు, ఆయన పెద్ద అయింది. అలా ఉంటాయి ఆయన జోకులు. నువ్వు నన్ను గసురుతుంటే నాకు చిరాకుగా ఉంది, నువ్వు నన్ను డ్యూయెట్లు పాడాలి నాతోటి, తొందరగా పెద్దదాని వైపు ఓ డ్యూయెట్ వేసేసుకుందాం. ఆయన కృష్ణ గారు అయితే చాలా అసలు రెస్పెక్ట్ అండి. మనం నమస్కారం అన్నాం అనుకోండి అంతే, ఆయన మళ్ళీ మనం అంక చూడ్డు.
ఆ సీన్లోనే మనతో యాక్ట్ చేస్తారు. ఓకే. ఆయనదంతా సినిమా గోల, సినిమా కలెక్షన్స్ ఎంత ఉన్నాయి, ఏది హిట్ అయింది, ఏది ఫ్లాప్ అయింది, ఆ సినిమా ఎప్పుడు రిలీజ్, ఈ సినిమా ఎందుకు రిలీజ్ అవ్వాలి, ఈ గోల అయింది. ఇంకా శోభన్ బాబు అయితే నన్నైతే నేను 8 ఫిలిమ్స్ సిస్టర్గా చేశాను. అవును. 8 ఫిలిమ్స్ సిస్టర్గా చేసినప్పుడు నన్ను ఆయన సిస్టరీ అని పిలిచేవాడు. ఆయన కొంచెం ఇంగ్లీష్ పదాలు ఎక్కువ మాట్లాడుతుంటే సిస్టరీ అని పిలిచేవాడు. ఒకరోజు నన్ను ఇలా చూస్తున్నాడు, నేను మేకప్ వేసుకుంటున్నాను, ఏదో వేసుకుంటే నేను చూశాను 2-3 సార్లు. ఎందుకలా చూస్తున్నారు అని అడిగాను. అంటే చెప్తా అన్నాడు ఆయన. చెప్పలేదు. మధ్యాహ్నం బ్రేక్ టైంలో కొంచెం డల్గా ఉన్నాడు ఆయన. ఏంటి చెప్తానన్నారు, డల్గా ఉన్నారు అన్నాను. ఆయన సిస్టర్ ఒక ఆమె చనిపోయారు, ఆమెను అలా ఉండేవారు. ఓకే. ఓన్ సిస్టర్. అది చాలా ప్రేమ ఆయనకి ఆ సిస్టర్ అంటే. తెలియకుండా నేను ఒక 8 సినిమాలు ఆయనతో సిస్టర్గా చేశాను. నాకు మా సిస్టరే వచ్చి నాతో యాక్ట్ చేస్తున్నట్టుంది అనేవారు. సిస్టరీ అని. ఆయన ప్రతి పుట్టినరోజుకి ఫోన్ చేసేదాన్ని. Jan 14 ఆయన పుట్టినరోజు. ఆయనతో చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయినాయి. ఎప్పుడు చాలా ఫుడ్లో విషయాలు. మాకు అప్పుడు టీవీ, సెల్ ఫోన్లు ఏం లేవు కదా, ప్రపంచ విషయాలు ఏం పెద్ద తెలిసేవి కాదు. ఆయన దగ్గర ఒక ఆయన ఉండేవారు, గురువు గారిలో ఒక అతను ఈయన ఆ ప్రపంచ విషయాలు మాట్లాడుకుని అవన్నీ ఇంపార్టెంట్వి మాకు చెప్పేవారు. ఓకే. అంత నాలెడ్జ్. బిస్కెట్స్ తినేవారు. బిస్కెట్స్ తినేస్తే పాలల్లో ముంచుకోవద్దు అనేవారు. పాలల్లో ముంచుకుని తింటే ఫ్యాట్ అయిపోతారు. ఐస్ వాటర్లో ముంచుకుని తినేవారు. ఓకే. ఇలాంటివి మంచి మంచి విషయాలు అన్నమాట. ఒకసారి చిన్న కాలువలా ఉంటాయి కదా, పిల్ల కాలువలా, అది జంప్ చేసి అటు వెళ్ళాలి. నేను వెళ్ళాలి, ఆయన వెళ్ళాలి. నేను జంప్ చేసి వెళ్ళిపోయాను, ఆయన జంప్ చేయలేదు. వేరే కాలు పెట్టి షార్ట్ తీసుకోమన్నారు. ఎందుకని అడిగాను. అదేం కాలు చిన్నది, నేనే జంప్ చేశాను, లంగా ఓణి అవి వేసుకుని మీరేంటి చేయను అంటున్నారు అన్నాను. ఎందుకమ్మా, కాలు మడతపడి అందులో పడిపోయామనుకో ప్రొడ్యూసర్ ఏమవుతాడు. నేను అలాంటి రిస్కులు చేయను. నువ్వెందుకు చేసావు, చేయకు ఇక మీద అలాంటివాడు. అది చిన్నది, అదేదో పెద్దది అయితే కాలు ఇరిగిపోతుంది. ఏమో కాలు బెణికిపోతే షూటింగ్ ఆగిపోతా. అంత కేర్ అన్నమాట, అంత ఇలాంటివి అంటే మోటివేట్ చేయడం మనందరినీ. తర్వాత ఆయన ఏంటో రాసుకుని చింపేస్తుంటాడు పేపర్లు. మళ్ళీ నన్ను చింపమనేవాడు ఆయన. అన్ని పేపర్లు రాసుకుంటూ సిస్టరీ చింపే మళ్ళీ చింపానా లేదో చూస్తాడు ఆయన. ఏంటంటే లెక్కలు ఆయన ఏదో రాసుకుంటాడు. రియల్ ఎస్టేట్ లెక్కలు ఏమో ఏం లెక్కలో మనకు తెలియదు, మనకేం అర్థం అవ్వదు. ఆయన కోడ్ భాషలో రాసుకుంటాడు. అవి చింపానా లేదా, చింపావా అంటే ఎక్కడ ఏ ల్యాండ్ కొందరు రాసుకుంటారు అనమాట. కొడంబాకం 10, టీ నగర్ 10. సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ సినిమా హీరోస్ ఎవరు అంటే ఫస్ట్ శోభన్ బాబు గారి పేరు, తర్వాత మురళీమోహన్ గారి పేరు చెప్తారు హైదరాబాద్లో. శోభన్ బాబు గారు ఎప్పుడైనా జాగ్రత్తలు చెప్తారమ్మా, సంపాదించి చెప్పేవారు. చాలా చిన్నగా. అంటే నేను చిన్నదాన్నే కదా, పెద్దగా నాకు అప్పుడు అంటే బిజినెస్లు చేసే వాళ్ళకి చెప్పేవారు. అంటే ఏదన్నా డబ్బు ఇలా చేయాలి, హీరోయిన్లు కూడా జాగ్రత్త పడమని చెప్పేవాళ్ళు ఆయన చెప్పేవారు. నాకు పెద్దగా ఈ సరదా విషయాలు ఎక్కువ మాట్లాడుకో. బిస్కెట్లు ఇలా తిను, పాలల్లో తినుకు, నీళ్ళల్లో ముంచుకుని తిను. నీళ్ళల్లో బిస్కెట్ తినడం ఏంటంటే ఒకసారి ఐస్ వాటర్లో ముంచుకుని తిన్నంత బాగుంటుందని తినిపించారు. తిన్నాను, బాగుంది. అలాంటి విషయాలు. తర్వాత ఫుడ్ వచ్చి చేత్తో తినకూడదు, స్పూన్తో కొట్టేవారు. ఇక్కడ చేత్తో తింటా అంటే ఎక్కువ తింటామంట, రుచి అంట. స్పూన్తో తినమనేవారు. స్పూన్తో ఎంతసేపు తింటాం, స్పూన్తో నచ్చదు కదా, ఆయన స్పూన్తో తినేవారు. అలాంటివి సరదాగా. జయలలిత గారు, శోభన్ బాబు గారు అసలు వాళ్ళ ప్రేమ చెప్పలేనిది, చాలామందికి ఇన్స్పిరేషన్. చివరి రోజులు ఏదో కుదరక అది బెడిసి కొట్టింది కానీ అంటారు. ఇస్ ఇట్ కరెక్ట్? నాకు నిజంగా పర్సనల్గా తెలియదు. ఎందుకంటే నేను యాక్ట్ చేస్తున్నప్పుడు మరి నాకైతే నా వరకు అయితే రాలేదు ఆ విషయం అసలు. ఆయన ఎంతసేపు చాలా జాగ్రత్తలు చెప్తారు, డబ్బులు దాచుకోమంటారు, ల్యాండ్స్ కొనుక్కోండి, ఇల్లులు కొనుక్కోండి, నగలు కొనుక్కోండి, ఆడవాళ్ళు ఇలాగ చెప్పేవారు. కానీ నాకు మాత్రం ఈ సరదా విషయాలే ఉండేవి. నేను ఎప్పుడు ఇది కానీ షూటింగ్ మాత్రం 6 దాటితే ఆయన 1 మినిట్ కూడా ఉండడు. ఓకే, ఉండేవాడు కాదు ఆయన. ఒక్క షాటేనండి సీన్ అయిపోతుందంటే కొంటే రేపు తీసుకోవచ్చు అని వెళ్ళిపోతాడు. ఎందుకు మీరు అలా 6 గంటలకి పారిపోతారని అడిగాను ఒకరోజు. ఆ ఒక్క షాట్ తీస్తే ఏమైపోతుంది మీకు అంటే, సిస్టరీ నీకు తర్వాత చెప్తాను, తర్వాత చెప్తాను ఎప్పుడు ఏమీ చెప్పలేదు నాకు.
ఎప్పుడు చెప్పలేదు. నేను 2 సార్లు అడిగా రాజా పిక్చర్ షూటింగ్లో. ఇలా చూస్తుంటాడు ఆయన 6 అవుతుంటే 6 గంటలకి 2 షాట్లు ఉన్నాయి, సీన్ అయిపోతుందని అడిగాను అని అలా విగ్గు తీసేస్తాడు. ఆ విగ్గు కూడా ఇస్త్రీ చేసుకున్నట్టు ఉండాలండి, అంత నీట్ అనమాట. రీల్ కదా అది విగ్గా ఆయన విగ్గు బట్టలు నలగకూడదు, ఎక్కడ మట్టి అవ్వకూడదు, విగ్గు ఫ్యాన్ పెడితే దూరంగా పెట్టాలి, అంటే పర్ఫెక్ట్గా అన్నమాట. 9 అంటే 9ంటికి, 6 అంటే 6 వరకు. ఓకే, గ్లామర్ ఉండాలి సిస్టరే. 6 గంటల తర్వాత కూడా యాక్ట్ చేసి మొహం అంతా ఇదైపోయి ఏంటి ఇలా ఉంది స్క్రీన్ మీద అనకూడదు. 6 గంటలు మీరంటే వెళ్ళిపోతారు, మేము ఎలా వెళ్ళిపో, నువ్వు కూడా. నేను వెళ్ళిపోతే నీకు షూటింగ్ లేదు కదా. అంతే కదా, ఆయన షార్ట్ లేదు కాంబినేషన్. మాకు ఇష్టం ఆయనతో షూటింగ్. 6 గంటలకు వెళ్ళిపోయాడు ఆయన. బట్ ఎన్టీఆర్ గారితో ఎప్పుడు భయపడలేదమ్మా? అంత మంచి మంచి సీన్స్ మీ ఇద్దరు కాంబినేషన్స్. భయం లేదు కానీ భక్తి, ఆయన అంటే గౌరవం. నాకే కాదు సెట్లో అందరికీ ఆయన వచ్చాడంటే నిజంగా ఒక రాముడే ఏదో వచ్చే అవతారం వచ్చినట్టు ఫీల్ అయ్యేవాళ్ళం మేము, పెద్ద అయినా అనేవారు అందరూ. అందుకని ఆయనకు చాలా గౌరవించేవాళ్ళం. ఆయన ఎదురుగుండా వెంటనే కూర్చుని పోవడం అలాగా అవన్నీ చేసేవాళ్ళం కాదు, కూర్చునేవాళ్ళం, పక్కకు కూర్చునేవాళ్ళం. ఆయన ఏదైనా ఒక మాట అంటే ఇలాగ అనేవాళ్ళం అందరూ. గౌరవం. యాక్టింగ్లో మెలకువలు చెప్తుంటారా? చెప్తాడు ఆయన, అమ్మా ఇది చాలా మంచి సీను, చాలా సెంటిమెంట్, పిక్చర్కి చాలా మెయిన్ సీన్ ఇది, చాలా బాగా ఫుల్ ఎమోషన్గా చేయాలమ్మా, కమాన్ టేక్, రెడీ టేక్ అంటే ఒకటి చేసేవాడు ఆయన. టేక్ యువర్ ఓన్ టైం అనేవాడు ఫస్ట్ ఆయన. మనం టచ్అప్ చేసుకుంటాం కదా, టేక్ యువర్ ఓన్ టైం అమ్మాయి చేయండి, రెడీ కమాన్. అదేంటి టేక్ యువర్ ఓన్ టైం అని ఇప్పుడే అని రెడీ అంటే వెంటనే రెడీ. ఒక్కరోజు అయితే డ్రైవర్ రాముడి షూటింగ్ అప్పుడు నిమ్మకూరులో షూటింగ్ జరుగుతుంది. మేమంతా విజయవాడ సిటీలో హోటల్లో ఉన్నాం. ఒక బస్ పెట్టారు అందరికీ మొత్తం నిమ్మకూరు వెళ్ళడానికి. పెడితే మార్నింగే వచ్చి మేనేజర్ వచ్చి తలుపులు కొట్టే, కమాన్ రండి రండి రెడీ 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 బస్ వచ్చేసిందంటే వస్తున్నామయ్యా వస్తున్నామయ్యా అని చెప్పి పట్టుకుని మేకప్ మెయిన్ సామాన్లు పట్టుకుని అందరం వస్తున్నాం. ఎక్కి ఇలా బస్సులో అడుగు పెట్టాం, ఫ్రంట్ సీట్లో ఆయన కూర్చుని ఉన్నాడు. మేనేజర్ని బట్టి ఉతికిసాం తర్వాత. అదేంటయ్యా రండి రండి అన్నావు, పెద్ద అయిన బస్సులో ఉన్నారని చెప్పవే అంటే చెప్పొద్దన్నారంట ఆయన. ఎవరెవరు ఏ టైంకి వస్తారో చూస్తాను చెప్పక ఎవరికన్నారంట. ఓకే, ఇంకా నెక్స్ట్ డే నుంచి బస్సు లేదు తీసలేదు, పొద్దున్న 4:30కి రెడీ. టైమింగ్ అంటే తర్వాత రాలేదు. అమ్మో ఆయన టైమింగ్ అంటే టైమింగ్ సూపర్. నాకు మీ ఇద్దరు కాంబినేషన్లో బాగా నచ్చేది ఆ సాంగ్. అసలుకి మీరు గుడ్డమ్మాయిగా యాక్ట్ చేసి నిజంగా కళ్ళు లేని అమ్మాయిగా ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక సీన్ ఉంటుంది కదా, ఓ మై గాడ్, చాలా మంచి పాట. ఆయనతో చేయడం ఒక అదృష్టం. 2 lines ప్లీజ్. కాదు, ఆ పాట చాలా మంచి పాట రోషన్. ఒక 2 lines, చాలా సెంటిమెంట్ పాట. నేను మాటలు అక్కడ వేస్తాం. నీకు తెలుసా అసలు నాకు సింగర్ అవ్వాలని కోరిక ఉండేది, సింగర్ అవ్వలేదు. ఇక్కడ మీ 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 కోరిక తీర్చుకో. ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఎందుకమ్మా బాధపడతావు, పాట మాట ఒకటే, మాటని పాటలా పాడాలి, నువ్వు మాటలు 100 సినిమాలు డబ్బింగ్ చెప్పేసావు, ఇంకా నీకు పాట పాడాలని ఆశే ఉందన్నాడు. ఓహో పెద్ద అని చెప్పింది కరెక్టేనా. ఆ రోజు నుంచి బాధ మానేశాను, కానీ పాటలే వింటుంటాను ఎప్పుడు. నాకు అంత ఇష్టం, సింగర్స్ అన్నా పాటలన్నా చాలా ఇష్టం. ఫస్ట్ రామారావు గారు పాడతారు. ఏం పాట అది? ఏమని వర్ణించా ఏంటి లైన్ చెప్పండి నాకు. ఏమని వర్ణించను నా కంటి వెలుగును, వెన్నంటి మనసును, వెన్నెల నవ్వును, నా ఇల వేల్పును, ఏమని వర్ణించను. రాముడు కాడమ్మా నిందలు నమ్మడు, కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు, నువ్వు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు. వండర్ఫుల్. మీది బాగుంటుంది, మీది బాగుంటుంది. ఆ కాళ్ళ మీద పడే సీన్ అదే పాట నేను రిపీట్ చేస్తాను. ఆ దైవం ఎదురైతే నేనేమి కోరను, నా అన్న రూపమే కనబడితే చాలును. గ్రేట్. కానీ ఇప్పుడు కూడా అనిపిస్తుంది కదా, అవును, ఆ దేవుడు కనిపిస్తే నిజంగా రామారావు గారు మళ్ళీ కనిపిస్తే బాగుంటుంది. సూపర్, అంత గొప్ప నటుడే. సూపర్. ఇంకేంటమ్మా లైఫ్లో ఇండస్ట్రీకి వచ్చి 54 సంవత్సరాలు, నిజంగా 100 yearsలో 50 years మీరు 50 years ఎబో మీరు ఉన్నారు కూడా.
ఇంకేమన్నా లైఫ్లో ఇది అచీవ్ అవ్వలేదు, ఇంకా ఇలాంటి బాధలు ఉన్నాయి, ఇది ఇంకా డ్రీమ్ తీర్చుకోవాలి, ఇంకా ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించాలి ఒక అమ్మగా అమ్మమ్మగా, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాగే లేదమ్మా, మనం ఏమీ అనుకోకుండా భగవంతుడు ఒక ప్రహ్లాద్ లాంటి సినిమా ఇచ్చి అంతమంది, అంటే నాకు వాళ్ళందరూ లెజెండ్స్, ఒక రంగారావు గారు, ఒక అంజలిదేవి గారు, ఒక బాలమురళీకృష్ణ గారు, రేలం గారు, పద్మనాభం గారు, వీళ్ళెవరో, రమణారెడ్డి గారు, ఎవరో తెలియదు నాకు. వాళ్ళు ఎవరో ఏంటో కలర్లు మేకప్లు వేసుకుంటున్నారు, వస్తున్నారు, వాళ్ళతో ఏదో డైలాగులు నేర్పుతున్నారు, పాటలు పాడమన్నారు, చేసాం. అలాంటి ఒక సినిమా రావడం, ఆ తర్వాత ఒక 130 సినిమాలు యాక్ట్ చేయడం, ఒక 500-600 సినిమా డబ్బింగ్ చెప్పడం, మా ఫ్యామిలీ, అమ్మ నాన్న, నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మంచి ఫ్యామిలీ. అలాగే మ్యారేజ్ తర్వాత ఒక మంచి ఫ్యామిలీ, మంచి పిల్లలు, బాబు పాప. మీలాంటి వాళ్ళందరూ ఎంతో ప్రేమగా, అభిమానంగా, గౌరవంగా ఉంటారు, మంచి ఫ్రెండ్స్. సో ఇంతకంటే ఏం కోరుకోవాలి, ఇంకేం కావాలి? పెళ్లి భాషలు ఎప్పుడు మోగబోతున్నాయి ఇంట్లో? అది ఎలాగ జరుగుతుంది, కళ్యాణం వచ్చినా ఏదో వచ్చినా ఆగదంటారు, అది జరుగుతుంది, అంతే చాలు నాకు. ఇంకా అంతకంటే ఇలా హెల్పింగ్, చిన్న చిన్న హెల్ప్ ఏమన్నా అంటే డబ్బే ఇవ్వాలని కాదు, మాట సాయం కూడా చాలా గొప్పది. నువ్వు చేస్తున్నది ఎంతో మంచి సాయం. అలాగ చేస్తూ హ్యాపీగా అందరినీ, ఎందుకంటే ఎవరిని హర్ట్ చేయకూడదు, నా మెయిన్ అది. నాకు ఎప్పుడు ఎవరినైనా హర్ట్ చేసే విధంగా మాట్లాడడం, వాళ్ళని ఒక డీగ్రేడ్ చేసి మాట్లాడడం, లేకపోతే వాళ్ళ కష్టాల్లో ఉంటే మీ రాతంతేలే అనడం, అలాగ ఉండకూడదు. మనం ఏం చేయకపోయినా ఏముంది, కష్టాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి, మీకు మేము ఉన్నాం కదా, ఆ భరోసా ఇవ్వాలి. అది ఇప్పుడు నువ్వు అలాగ ఎంతమందికి ఇస్తున్నావు నిజంగా. ఇప్పుడు చిరంజీవి గారు అయితే హై లెవెల్లో చేస్తున్నారు ఆయన, నిజంగా ఎన్ని గ్రేట్. ఇది ఇప్పుడు మదర్ తెరిసా చేస్తుందని ఆవిడ ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కూడా నాలాంటి వాళ్ళకి తప్పే, ఎందుకంటే అంత చేయలేము మనం. బట్ ఆవిడని ఒక రోల్ మోడల్గా మనం పెట్టుకుని ఒకళ్ళకి మంచి చేస్తూ ఒకళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతే అంతకంటే హ్యాపీనెస్ ఏం లేదు. సూపర్. నువ్వే కావాలిలో చేసిన లవర్ బాయ్ తరుణ్కి అప్పుడు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో ఇప్పుడు కూడా అదే ఫ్యాన్ బేస్ ఉంది. మళ్ళీ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు కనిపిస్తారా అని వెయిట్ చేసే ఆడియన్స్ తప్పితే ఈయన ఎందుకు మానేశారనే ఆడియన్స్ ఎవ్వరూ లేరు. సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతున్నాయి, అతి తొందరలో మళ్ళీ స్క్రీన్ మీద మిరాకిల్స్ జరగబోతున్నాయి అని బయట ఎక్కువగా వినపడుతుంది ఇండస్ట్రీలో. అవునమ్మా, మళ్ళీ ఎప్పుడు జరగబోతుంది, ఎప్పుడు మా లవర్ బాయ్ బయటికి రాబోతున్నారు? లేదు, బిజినెస్లో చాలా బిజీగా ఉన్నారని విన్నాం. దాని మీద సిట్టింగ్స్ జరుగుతున్నాయి, 2 సబ్జెక్టులు, ఒకటి వెబ్ సిరీస్, ఒకటి ఫీచర్ ఫిలిం, ఒకటి 2. అందులో ఫస్ట్ ఏది మొదలవుతుందో ఇంకా ఐడియా రాలేదు నాకు. సో డెఫినెట్గా మళ్ళీ తను మంచి పొజిషన్కి వచ్చి మీ అందరి ఆడియన్స్ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, తనకి ఎప్పుడూ ఉన్నాయి, మళ్ళీ ఇంకా ఆ విధంగా రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. నేను కూడా అలాంటి మంచి పిక్చర్ రావాలి, మ్యారేజ్ జరగాలి, అన్నీ బాగుండాలి. నా చేతుల మీద ఎంతమందికో హెల్ప్ చేసి మ్యారేజ్లు చేశాను కూడా. సో ఆ బ్లెస్సింగ్స్ డెఫినెట్గా పిల్లలకు కూడా ఉంది. సో అమ్మే ఇంట్లో డైటీషియన్ కాబట్టి అందరికీ చాలామందికి ఒక డౌట్, బాబేమో ఇంకా ఇంటర్వ్యూస్ ఎక్కడా చెప్పలేదు కాబట్టి అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే గ్లో, అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు తరుణ్ గారు. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి అసలుకి? ఏం తింటారు రోషన్? అస్సలు మేము డైట్ అంటే ఒక డైట్లా ఫాలో అలాగ చెయ్యమమ్మ, ఎందుకంటే మేము అందరూ ఫుడ్డీసే, బాగా తింటాం అన్నీ. నేను వెజ్, ప్యూర్ వెజ్, వాళ్ళందరూ ప్యూర్ నాన్ వెజ్, చక్రపాణి గారు, తరుణ్, పాప అందరూ. కానీ డైట్ అంటే ఏముండదు, అలాగని పిచ్చి పిచ్చిగా తినేయడం ఉండదు, ఇష్టమైనది చక్కగా తింటారు అంతే. దానికోసం సపరేట్గా ఏం లేదు. వంట బాగా చేస్తారు పిల్లలు? పిల్లలు ఎవరు? పాపకు వంట రాదు. పాప అమెరికాలో తను చదువుకుంటున్నప్పుడు వెళ్ళాము, అప్పుడు చేసి పెట్టింది మాకు. ఓకే. ఇండియా వచ్చి చేయట్లేదు. తరుణ్ గారికి అసలు వంటగది ఎక్కడుందో తెలుసా? ఆమ్లెట్ వేస్తా. చక్రపాణి గారికి వచ్చు వంట. ఓ సూపర్. అందుకే నాకు రోజు పేర్లు పెడుతుంటారు. చాలా మందికి ఇన్స్పిరేషన్ అయిన ఒక మదర్ మీరు. అలాగే లేదు, నేను కూడా మామూలు అందరు అమ్మలాగే నేను ఒక అమ్మని, అంతే. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా అమ్మలకి ఏం చెప్తారు? చాలామంది అమ్మలకి నేనేం చెప్పగలను, అమ్మకి చెప్పేటంత దాన్ని కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు కొన్ని మనం టీవీలో పేపర్స్లో అవి చూస్తున్నాము, జరుగుతున్నాయి. కాకపోతే మనం నిజంగా ఇప్పుడున్న పరిస్థితికి ఇద్దరు
భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించాలి. ఎందుకంటే ముందంటే మనకి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఒక అమ్మ నాన్న బయటికి వెళ్ళినా ఇంట్లో అమ్మమ్మో నానమ్మో ఎవరో ఒకళ్ళు, అత్తో పిన్నో ఎవరో ఒకళ్ళు లేడీస్ ఉండేవారు. పిల్లలకు ఒక ఇది ఉండేది. ఇప్పుడు ఏంటంటే పిల్లలు కొంచెం అమ్మ నాన్నలు ఇళ్లల్లో లేక వర్క్ చేస్తుంటే వాళ్ళు పాపం వాళ్ళు పొద్దున్నెళ్ళి సాయంత్రం వచ్చే టైంకి వీళ్ళు ముందు వచ్చేసి వాళ్ళకి వేరే కంపెనీలకి ఫోనుల్లో పడిపోయి ఈ ఫోనుల్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు వాళ్ళు రాగానే, ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి కొంచెం అంటే అమ్మలు నాన్నలంటే కొంచెం వర్క్ చేసి వాళ్ళు బయటే ఉంటారు కాబట్టి వాళ్ళని మనం పెద్దగా బ్లేమ్ చేయలేం. అమ్మలు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పిల్లల మీద కొంచెం చేయాలి. డెఫినెట్గా చేస్తే మంచిది, బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. తర్వాత అలాగే ఏదో ప్రాబ్లం జరిగింది కదా అని వెంటనే రాంగ్ డెసిషన్స్ తీసేసుకుంటున్నారు కొంతమంది మదర్లు. ఈ సూసైడ్ అటెంప్ట్, ఇప్పుడు పిల్లల్ని వదిలేసి చనిపోయినా ఆ పిల్లలు అనాథైపోతారు. అలాగని పిల్లలతో సహా చనిపోవడం కూడా తప్పది. మనం బ్రతకాలంటే బ్రతకొచ్చు, కష్టపడి బ్రతకొచ్చు. అంటే చిన్న చిన్న కారణాలకు కూడా ఫ్రస్ట్రేషన్ అని, డిప్రెషన్ అని, లేకపోతే ఏదో ఒక సూసైడ్ అటెంప్ట్లు చేయడం అవి చేయకూడదు. మనం ఎంతసేపు ఒక్కసారి మనకి పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని గురించి మనం భవిష్యత్తు ఆలోచించుకుంటూ ఉండాలి. గ్రేట్. వాళ్ళని చక్కగా చూసుకుంటూ ప్రతి ఇంట్లోని ప్రతి ఫ్యామిలీ ఒక పిల్లలు బాగున్నారు అంటే నిజంగా ఆ ఊరు బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది, దేశం బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. గ్రేట్ మదర్స్. థ్యాంక్ యూ సో మచ్.